పరలోకమందున మా తండ్రి దేవా, మీ కుమారుడు తండ్రి తన దైవత్వాన్ని వదిలి మానవుడుగా దీనుడుగా ఈ భూమి మీదకి రావడానికి అంత అత్యవసరం ఎందుకు వచ్చిందో మా కంటి పొరలను ఓడగొట్టు తండ్రి, పతనమైపోయిన తండ్రి మా జీవితాన్ని తండ్రి మేల్కొల్పి మీ కుమారుని యొక్క జనన వృత్తాంతాన్ని మరొక్కసారి తండ్రి మా అందరితో మీరు మాట్లాడండి దేవా. ఈ క్రిస్మస్ హడావిడిలో క్రీస్తును తండ్రి మేము తొలగించక క్రిస్మస్కు అందం అర్థం మీ కుమారుని యొక్క జననం, ఆయన జననం ఎందుకు జరిగిందో తండ్రి గుర్తించకుండానే భక్తిని కొనసాగించడం తండ్రి అది వ్యర్థమైన కాలయాపన తండ్రి. 2000 సంవత్సరాల క్రితం కాలంలో మీ కుమారుడు కలగజేసుకొని మీ సంకల్పానికి నిలువెత్తు రూపంగా తండ్రి మీ కుమారుణ్ణి ఈ భూమి మీదకు పంపించి మోడుబారిపోయిన బీడు భూములు లాంటి మా జీవితాలకు తండ్రి ఒక శుభార్తను తండ్రి మా జీవితాలకు అందించారు. అది మరొక్కసారి నెమరు వేసుకొని మా జీవితాలు మీకు ఎంత విరుద్ధముగా ఉన్నవో మరొక్కసారి మాతో కూడా మీరు మాట్లాడతారని కోరుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరినీ తండ్రి వినగలిగే చెవును, గ్రహించగలిగే మనస్సును తండ్రి వారికి అనుగ్రహించి దాని ప్రకారం లోబడి జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా విందాం. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు త్వరగానే ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రిస్మస్ను గూర్చి ఇప్పటికీ ఇది మనం అవగాహన వచ్చిన తర్వాత ఇది 4వది అనుకుంటా. ఒకప్పుడు క్రిస్మస్ వాతావరణాన్ని వ్యతిరేకిస్తూ వాతావరణమే ఖండిస్తున్నాం అనుకుంటూ క్రీస్తు యొక్క జననానికి సంబంధించిన గుడ్ న్యూస్ని కూడా ఖండించేస్తాం. బాగా వినాలి. కల్చర్ తప్పు, కంటెంట్ తప్పు కాదు. మీకు అర్థమవుతుందో లేదు. క్రిస్మస్ అడావిడి తప్పు, క్రీస్తు భూమి మీదకి పెట్టిన అడుగు జాడలు జ్ఞాపకం చేసుకోవడం తప్పు కాదు. పండగ చేయమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు, కానీ ప్రభురాత్రి సంస్కరణలో కూడా చెప్పింది ఏంటంటే ఆయనను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్న మన పర్వదినాలలో పునరుద్ధాన దినాలు ఉన్నాయి, ఆయన మరణ దినాలు ఉన్నాయి, అలాగే ఆయన యొక్క జనన దినాన్ని గూర్చి పర్టికులర్గా ఈరోజు అని కన్ఫర్మ్ చేసే కన్నా ఆయన పుట్టాడు అన్నదాన్ని వ్యక్తీకరించడం చాలా అవసరం. ఉపయోగించుకోవడం రాని గొడ్డి జనాంగం ఏమన్నారంటే మొత్తం తప్పు అన్నారు. మరొకడు వచ్చి అన్నాడు అది తప్పు ఇది తప్పు అంటే, నాస్తికుడు వచ్చి అన్నాడంట మీరు మొత్తం తప్పురా అన్నాడట. ఇప్పుడు అందరు కలిసి ఎవరిని ఒప్పించాలి? అందుకే బుర్ర తిరిగిడేసాలు మానేసి క్రీస్తు ఎందుకు పుట్టాడన్న న్యూస్ ఇంపార్టెంట్. ఎవడో బయటగా పుకారు షికారు చేస్తూ అన్నాడట క్రీస్తు ఎప్పుడు పుట్టాడో చెప్పండి, కారు ఇస్తామన్నాడు. కార్లు మనకు అవసరంలా, ఏ గిఫ్ట్స్ మనకు అవసరంలా, ఆయనే నా కొరకు గిఫ్ట్గా ఈ భూమికి వచ్చాడు. అది నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. బైబిల్ బాగా వినండి. బైబిల్ అని 66 పుస్తకాలలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కాస్తంత చదివిన అలవాటు మీకుంటే, బైబిలు విద్యార్థులుగా మీకు అలవాటు ఉంటే, వాక్యం చదివిన తర్వాత బైబిల్కి చివరి పుస్తకం ఏంటి?
ఇది పెద్ద జీకే బిట్ కాదు. చెప్పండి. ప్రకటన గ్రంథం. ప్రకటన అంటే ఏంటి? హెచ్చరిక అన్నారు. ఏమని హెచ్చరికిస్తుంది ప్రకటన గ్రంథం అంటే? జడ్జిమెంట్ ఉందని చెప్పి ముగిస్తుంది గ్రంథం. సమాప్తి చేస్తూ దేవుడు తన వాక్యాన్ని 66 పుస్తకాల యొక్క చివరి పుస్తకం మనకు ఏమని చెబుతుందంటే, తీర్పు అనేది ఒకటి ఉంది అని చెప్పి గ్రంథం ముగిసిపోతుంది. మొత్తం బైబిల్ చదివిన తర్వాత మనకు వచ్చే డౌట్ ఏంటంటే, రాడికల్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, దేవుడు తీర్పు తీర్చడం అంత అవసరమా అని మీరు అడిగితే, మరలా మీరు ప్రకటన గ్రంథం నుంచి మరలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఆదికాండం నుంచి స్టార్ట్ చేయాలి. దేవుడు మనిషిని శిక్షించడం న్యాయమా అన్న ప్రశ్న మీకు వస్తుంది అంటే బైబుల్ సరిగ్గా మనం చదవలేదన్నమాట. ఎందుకు యేసుక్రీస్తు వారి జననం సొసైటీకి గుడ్ న్యూస్ అయ్యింది అన్న అవుట్లైన్స్ చెప్పారు ఇప్పటి వరకు. నేను అంతే చెప్తా, కొత్తదేం చెప్పను. కొత్తదేం చెప్తే అది క్రిస్మస్ అవుతుంది అంతే. ఎందుకు సొసైటీకి గుడ్ న్యూస్ అయ్యిందంటే, ఏదో ఏదో మానవ జీవితాల్లో నాశనం జరిగింది. తెలిసినట్టుగానే ఉంటుంది, కానీ ఒక్కసారి అద్దంలో మనల్ని మనం చూసుకుంటాం. బైబిల్ చదువుతున్నప్పుడు ఏం కనిపిస్తుంది అని మీరు ముఖ్యముగా బైబిల్ని కేంద్రీకరిస్తే, మానవుని యొక్క చరిత్ర స్టార్ట్ అవుద్ది బైబిల్లో. మానవ చరిత్ర స్టార్ట్ అయి అలా చదివే కొలది కాస్తంత ఆలోచన మనకి కలిగితే, బైబిల్లో మనిషి ఎలా ఉన్నాడని ఒక ఇమేజ్ను చూపిస్తుందంటే, చాలా వికృతమైన మనిషి ఈ భూమి మీద బతుకుతున్నాడని బైబిల్ చెప్పేస్తుంది. అర్థమవుతుందా? దేవుడు జడ్జిమెంట్ చేయడం న్యాయమా అన్న ప్రశ్న న్యాయమా కాదా అని మనం పరిశీలిస్తే, బైబిల్ చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, వికృత ఆకారంలో మనిషి యొక్క జీవన శైలి దోబూచులాడుతూ ముసుకేసుకుంటూ బతికేస్తున్నాడని బైబిల్ చెప్తుంది. మీకు అర్థమయ్యేలాగా కొన్ని పదాలు నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మనిషి బైబిల్లో ఎలా కనబడుతున్నాడు అని మీరు అడిగితే, పతనమైపోయాడని చెప్పాలి. ఎలా అయిపోయాడు పతనం అంటే, పతనం అవడమే కాదు, దేవునికి దూరం అయిపోయాడు, ప్రకృతికి దూరం అయిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, తోటి మనుషులతో సఖ్యత కోల్పోయాడు. ఇంకా ముందుకెళ్ళి చెప్పాలంటే, తనతో తానే సఖ్యత కోల్పోయాడు. అది మనిషి. మనం ఈజీగా చదివేసుకుంటాం బైబిల్. మానవ యొక్క వికృతమైన చర్యలను బైబిల్ రికార్డ్ చేసింది. అది ఎప్పుడైతే మనం గమనించలేదో, ఎదుటోడితో సరిగ్గా మాట్లాడడం మనకు రాదు. ఎప్పుడైతే ఆ ఇమేజ్ని మనం సరిగ్గా చూడలేదో, గాస్పల్ అనే దాన్ని సొసైటీకి ఎలా తీసుకెళ్ళాలో మనకు తెలీదు. ఎప్పుడైతే ఆ ఇమేజ్ని మనం బైబిల్ నుంచి చూడలేదో, మెస్సయ్య యొక్క రాక అంత అత్యవసరమా అన్న ప్రశ్నకు నీ దగ్గర సరైన ఆన్సర్ కూడా ఉండదు. మెస్సయ్య యొక్క ఉనికి నాకు తెలియాలంటే, నా ఉనికి ఎలా ఉందో నాకు తెలియాలి. దేవుడు నాకు తీర్పు తీరుస్తాడా అన్న ప్రశ్న నాకు వస్తే, ఎందుకు తీర్పు తీరుస్తాడు అన్న ప్రశ్న వెనక నాకు ఆన్సర్ కూడా ఉండాలి. బైబిల్ ఊరకే కవులందరూ కూర్చొని ఏ పదాలు వాడాలి, ఏది రాస్తే బాగుంటుందని రాసిన గ్రంథం కాదు ఇది. రాసిన వారిలో రైతులు ఉన్నారు, రాసిన వారిలో రైటర్స్ ఉన్నారు, రాసిన వారిలో రాజరికపు వ్యవస్థకు సంబంధించిన వారు ఉన్నారు, రాసిన వారిలో ట్యాక్స్ కలెక్టర్లు ఉన్నారు, రాసిన వారిలో డాక్టర్లు ఉన్నారు, రాసిన వారిలో థియాలజీ ఎరిగిన ఫిలాసఫర్స్ ఉన్నారు, రాసిన వారిలో పామర్లు కూడా విద్యను అభ్యసించి సొసైటీకి ధీటైన వాక్యాన్ని ఇచ్చి రికార్డ్ చేశారు. గవర్నర్స్ ఉన్నారు, రాజుల కుటుంబానికి సంబంధించిన వారు. ఒక్కరా ఇంతమంది కలిసి దేవుని చేత
ప్రేరేపింపబడి వందల 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 సంవత్సరాలు నడిచిన చరిత్రను రికార్డ్ చేశారు ఆయా రోజుల్లో, ఆయా కాలాల్లో, ఆయా జీవితాల్లో, ఆయా నాగరికతల్లో. అది బైబిల్. ఇదందరూ కూర్చొని సభ పెట్టుకొని, ఇప్పుడు శేఖర్ అని కానీ, అర్జున్ అని కానీ, నేను కానీ, సుధీర్ కానీ, సురేష్ కానీ, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరైతే ఉన్నారో అందరం కూర్చొని ఏం రాస్తే బాగుంటుంది భయ్యా అని కూర్చొని రాసిన లాంటిది కాదు ఇది. అందరం బతుకున్నాం కనుక, ఒకే ఊరికి ఒకే పరిసర ప్రాంతాలకు సంబంధించిన వారం కనుక, ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒకే భావజాలం కలిగిన వారం కనుక కొన్ని లెక్కలేసుకుంటాం. అందరూ ఆలోచన ఒక తాటి మీదకి వచ్చి చేయాలనుకుంటాం. కానీ బైబిల్ అలాలే. ఒకరు 100వ శతాబ్దంలో పుడితే మరొకరు, ఉదాహరణకి చెప్తున్నా, ఒకరు 100 ఏళ్ళలో పుడితే మరొకరు 300లో పుట్టారు, ఒకరు 300లో పుడితే మరొకరు 600లో పుట్టారు. ఒకరికి సంబంధమే లేదు. ఒకరికి సంబంధం లేకపోయినా దీని మెయిన్ రైటర్ మాత్రం వీళ్ళందరితో సంబంధం ఉంది. ఎవరా మెయిన్ రైటర్? పరిశుద్ధాత్ముడు. ఆయన చెప్పాడు, మానవ బతుకులు ఎలా పతనమైపోయాయో నాకు అర్థమైతే నేనేంటో నాకు బాగా అర్థమవుతుంది. నేనేంటో నాకు బాగా అర్థమైతే నా ఎదుటోడు ఏంటో నాకు బాగా అర్థమవుతుంది. నేనేంటో నాకు బాగా అర్థమైతే నా కుటుంబం ఏంటో నాకు బాగా అర్థమవుతుంది. నేనేంటో నాకు బాగా అర్థమైతే, ఇంకా చెప్తున్నాను, నేను ఎందుకు దేవుడి మీద ఆనుకోవాలి ఇంకా బాగా అర్థమవుతుంది. చూద్దాం బైబిల్లో మరలా పాయింట్స్. పతనమైపోయిన మనిషి దేవునికి దూరం అయిపోయాడు. వికృతమైన చర్యలు చేస్తూ ప్రకృతికి దూరం అయిపోయాడు. దేవునితో సఖ్యత కోల్పోయాడు. తోటి మనుషులతో సఖ్యత కోల్పోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తనతో తానే సరి అయిన సఖ్యత లేకుండా బతికేస్తున్నానులే అనుకుంటూ మనిషి బతికేస్తున్నాడు. ఎలా ఉన్నాడు మనిషి అని మీరు బైబిల్ని అడిగితే బైబిల్ ఒక రాడికల్ స్టేట్మెంట్ ఇచ్చింది. చూద్దాం ఒకసారి. ఎర్మియా 17వ అధ్యాయం 9వ వచనం. యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఎన్నిసార్లు చదివేసామండి ఇది? పసితనం నుంచి, స్కూల్ బోర్డుల దగ్గర నుంచి చర్చి బోర్డుల వరకు ఎన్నోసార్లు చదివాం, ఎన్నో మార్లు విన్నాం. కొంచెం అటెన్షన్ ప్లే చేసి మళ్ళీ వింటాం. ఏమని చెప్తుంది బైబిల్? మనిషట వాని హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒక ఏళ్ళు ఉన్న తర్వాత బాగా వినండి, లెపర్సీ అని ఒక డిసీజ్ ఉంది, కుష్టి వ్యాధి. ఏలుకు వచ్చింది అనుకోండి, ఏలు పోతుంది. ముక్కుకు వచ్చింది అనుకోండి, ముక్కు పోయి లొట్ట ఉంటుంది. చెవికి వచ్చింది అనుకోండి, చెవి పోతుంది. ఏ అవయవానికి కుష్టి వ్యాధి వస్తే అవయవం పోతుంది. కుష్టి వ్యాధి కన్నా కనబడిన ఒక వ్యాధి ఉందట. అది దేనికి పట్టిందట? హృదయానికి పట్టిందట. ఇది ఏ డాక్టర్లకే తెలియదట, ఎవ్వడికే కనబడదట. అది ఎలా ఉంటుందంటే అది వ్యాధే, కానీ వ్యాధిలా కనబడదట. అది ఏ స్కానింగ్లో దొరకదట, ఎక్కడా కనబడదట. ఇంటి దీని గూర్చి సృష్టించిన వాడు తప్ప ఏ స్పష్టము మాట్లాడగలదు చెప్పండి. బైబిల్ ఏమని చెబుతుందో మరలా చదువుదా ఒకసారి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఘోరమైన వ్యాధి కలది. నాకు ఈ వ్యాధి ఉందని, హృదయానికి వ్యాధి పట్టిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన డాక్టర్ గారు చెప్పరండి. ఎందుకు చెప్పినా, డాక్టర్ కూడా రోగం ఉందన్న సంగతి డాక్టర్ గారికి కూడా తెలియదట. ఇది సరిగ్గా భోజనం చేయకపోతానో, నిద్రపోబోతానో, సరిగ్గా నీళ్ళు తాగకపోతేనో, ఇంకా చెప్పండి మంచి ఫుడ్ తీసుకోకపోతానో వచ్చేది కాదు. ఇది ప్రతి మనిషి స్వభావంలో ఇంకిపోయి జీర్ణించుకుపోయి
మనిషి పైకి దేమాగా బతికేస్తున్నాడట. జాగ్రత్తగా వినండి, మనకు మనమే కనబడతాం. మనకు మనమే కనబడినప్పుడు మనకు అర్థం అవుతుంది, నేను దేవునికి దేనికి పనికొస్తానంటే దేవుని ఉగ్రతకు తప్ప దేనికి పనికిరానని బాగా అర్థమవుతుంది మనకి. మరలా పేరుకు హృదయమే, కానీ ఆ హృదయం వ్యాధి గల హృదయం అట. పేరుకు హృదయమే, కానీ అది చెడిపోయిన హృదయం అట. పేరుకు హృదయమే, కానీ పనికి రాని హృదయం అట. ఎందుకు అలా అయిపోయింది? దానికి భయంకరమైన, ఘోరమైన, మోసకరమైన, వక్రమైన వ్యాధి ఉందట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రపంచాన్ని చూసి మనం ఇలా అన్నాం ఏమని? ఎవరు నమ్మకండి, అందరూ ఏం చేస్తారట? మోసం చేస్తారు. నిజమే, అది తర్వాత. ప్రపంచంలో నేను ఏదన్నా మోసం చేస్తాదో లేదో తర్వాత, కానీ ఫస్ట్ మళ్ళీ మోసం చేసేది ఏంటి? నీ హృదయమే, నీ మనస్సే. అదేనట మళ్ళీ మోసం చేసేది. అది ఎవరికి తెలియదట. అది అంటదట లో నుండి, నీకేంట్రా బతికే అంటదట. పెద్ద పచ్చి మోసం అంటది. అది ఇంకా ఏమంటదంటే, నువ్వు అందరిలో అంటాడు కాదు, నువ్వు అందరికన్నా మంచోడు తెలుసా అంటదట. మీకు బాగా అర్థం కావాలంటే, హృదయం మోసకరమైనది అనడానికి ఒక బీటెక్ స్టూడెంట్ మాట్లాడుతున్నాడు, బాగా చదువుకున్న అబ్బాయి. ఏమన్నాడంటే, ఓపెన్గా ఇలాంటి క్రిస్టియన్ కాన్ఫరెన్స్ హాల్లో గాస్పల్ వినబడుతున్నప్పుడు ఆ అబ్బాయి ఒప్పుకున్నాడట పాస్టర్ గారి దగ్గరకు వచ్చి. ఏమనంటే, సార్ నేను ఒక విషయం చెప్తాను సార్ అన్నాడట. చెప్పు సహోదరుడా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నా మనసులో చాలా భయంకరమైన ఆలోచనలు వాక్యం వింటున్నప్పుడు కూడా వస్తున్నాయి సార్. నేను ట్రూత్ మాట్లాడుతున్నాను సార్ అన్నాడు. సార్ మీరు దైవజనులు కనుక మీ ముందు నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను, నా మనసులో వస్తున్న భయంకరమైన ఆలోచనలు ఒక్కసారి నేను బయటకు చూపిస్తే మా అమ్మ నాన్న నన్ను ముక్క ముక్కల కింద నరికేస్తారు సార్ అన్నాడట. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడట, ఒరే తమ్ముడు, నువ్వు చెప్పావు, మిగిలిన వాళ్ళు చెప్పరంతే, మిగిలిన అన్ని హృదయాలు అంతే అన్నాడట. మరి నీతిమంతులు కనబడుతున్నారు, భక్తులు కనబడుతున్నారు, బయట లాంగ్వేజ్లు కూడా ఇందు మూలంగా 50 మంది భక్తులకు తెలియజేయనిది ఏమనగా అని అంటున్నారు. వాళ్ళు కూడా వచ్చి ముడుకులు మొక్కులు చెల్లిస్తున్నారు. మన భక్తులు కూడా వచ్చి క్రిస్మస్లు చేస్తున్నారు. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం, అక్కడ కూర్చుని మీరు పెట్టినారు, దివరాత్రులు బైబిల్ చదువుతాం. తెలియంది ఏంటో చెప్పనా? వాటి కప్పుకొని బతుకుతున్నాం అంతే. క్రిస్మస్ మెసేజ్ ఏముందండి అంటే, ఈరోజు మీరు వినండి, క్రిస్మస్లో క్రీస్తుతో పాటు మనం ఉన్నాం. అది గొడవ. దేవుడు దీనుడుగా ఈ భూమి మీదకి అంత అత్యవసరంగా రావడానికి కారణం ఏంటంటే, ఎవడైనా మీరు ఓపెన్గా మీరు అడగండి, మీరు మనసులో అప్పుడప్పుడు ఇప్పటివరకు మీకు రాలేదేమో, ఇక ముందు వస్తాయేమో మీరు చూడండి. అప్పుడప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నాకేంట్రా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనిపిస్తుంది. కానీ పెద్ద మనిషి మేకపోతే గాంభీరం ఒప్పుకోదు మన దగ్గర. నీకేంట్రా అన్నట్టు. ఎవడి హృదయమైనా అని చెప్తున్నా, ఎవడి హృదయమైనా, ఎవరిదైనా దొరుకునోడు దొంగ చెప్పండి, దొరకనోడు తెలుగోడి సామెత దొర అంతే. ప్రతి ఒక్కడు గుండెల్లో ఉన్నది ఏంటో చెప్పిన, దోబూచులాడేది పతనమైపోయిన మానవ హృదయం, కుమిలిపోయిన మానవ హృదయం, ఘోరమైన మోసకరమైన వ్యాధితో, భయంకరమైన వ్యాధితో బతికేస్తున్నామట. సినిమా స్టార్లు, సినిమా కవులు ఏమన్నారు చెప్పనా? నీ మనసు చెప్పించేయి అన్నారు. బైబిల్ ఏమంది? నీ మనసు నమ్ముకో అంతే. సినిమా స్టార్లు ఏమన్నారు? రచయితలు గుండెల మీద చెయ్యేసుకుని నీ మనసులో ఏదనిపిస్తే అది చెయ్యన్నారు. కానీ బైబిల్ ఏమంది? దాని మాట అస్సలు నమ్మకరా అయ్యా అంతే. కానీ మేధావులు ఏమన్నారు చెప్పండి? నీకేది తోస్తే అది చేసేయి,
నీకేదనిపిస్తుంది చేసే, అక్కడికి ఎక్కువ దూకేయాలనిపిస్తే దూకే, తిరిగేయాలనిపిస్తే తిరిగే, నీ మనసుకు నచ్చిందల్లా చేసే అన్నారు. కానీ బట్ బైబిల్ ఏమందో తెలుసా? ఒరే దాని మాట విన్నావో, నిన్ను మోసం చేసేది పొరుగోడు కాదు, నిన్ను మోసం చేసేది నీ కట్టుకున్నది కాదు, నిన్ను మోసం చేసేది నీ ప్రియురాలు కాదు, ఇవన్నీ సెకండరీ. నిన్ను మోసం చేసేది మీ ఆఫీసర్ కాదు, నిన్ను మోసం చేసేది నీ నైబర్ కాదు, నిన్ను మోసం చేసేది నీ హృదయమే. అది నీకు చెబుతుంది నీకెందుకు భయ్యా నేను ఉన్నా అంటదట. దిల్ అందట, దిమాకు బాణం దిల్ అన్నదట. దిల్ అంటే ఏంటి? దిల్ అందట, మస్తు కూసి ఎంజాయ్ చేయి బాయ్ అందట. సాంగ్స్ వచ్చాయి, రచనలు వచ్చాయి, తిరగమన్నారు. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడో సాంగ్ పిచ్చి పిచ్చికి నువ్వు నా సాంగ్ అది. నా హృదయం నా దగ్గర ఉండలేదు, నీ చుట్టే తెగ తిరిగేస్తుంది అన్నట్టు ఉండదు అది. ఏమైంది? ఇవన్నీ ఏంటి చెప్పిన, కనబడుతున్న రంగులు మనకు పూచింది, పతనం అయిపోయింది మానవ ప్రపంచం అంతే. ఇలాంటి పతనం అయిపోయింది. ఎవరిదండి? ఆదాముదైనా, ఆదాము దగ్గర నుంచి వచ్చిన ఏ మనుషుడిదైనా, యేసుక్రీస్తు వారు తప్ప భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఎలా ఉన్నాడని బైబిల్ డైరెక్ట్ రాడికల్ స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, ఫెయిల్యూర్ అయిపోయారు మీరు అందరూ అన్నదంతే. పాడైపోయారు మీరందరూ, నాశనం అయిపోయారు మీరందరూ. దాని మాట విని జాడ్యం పట్టేసింది మీ అందరికీ అంత బైబిల్. కనిపించకుండా భక్తి వేషం వేసుకుని, కనిపించకుండా మంచి వేషం వేసుకుని, కనిపించకుండా పెద్ద వేషం వేసుకుని, కనిపించకుండా స్త్రీ వేషం వేసుకుని, కనిపించకుండా పెద్దరిక వేషాలు వేసుకుని తిరిగేస్తున్నాం మనం. కానీ దేవుడి దృష్టికి అన్ని హృదయాలు ఒకటేనట. క్లాసిక్ ఎగ్జాంపుల్, మర్డర్ చేసినాడు ఉన్నాడు అనుకోండి. మర్డర్ చేసిన వాడితో పాటు మర్డర్ గురించి కంప్లైంట్ ఇచ్చినోడు కూడా ఉన్నాడు. నరహత్య చేసినోడు, నరహత్య చేయనోడు, ఇద్దరు చట్టం ముందుంటే చట్టం ఎవరు నేరస్తాడంటది? మరలా చెప్తుంది, ఇది పెద్ద జీకే క్వశ్చన్ కాదు, చెప్పండి. మర్డర్ చేసినోడు నేరస్తాడంటది. చట్టానికి నేరస్తుడు నేరం చేస్తూ నేరస్తుడు కనబడ్డాడు. మర్డర్ చేసినోడు, మర్డర్ చేయనోడు సీన్లో ఉంటే ఇద్దరు నేరస్తులు అన్నాడట. ఎవరు? దేవుడు. ఎందుకు? వీళ్ళ సిన్ అనేది బయట కనబట్లా, వీళ్ళ పాపం అనేది హృదయానికి పట్టేసింది. ఈడు చేసి బయటపడ్డాడు, ఈడి చెయ్యకి బయట ఇంకా పడలేదు. ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు పడతాడు. మానవ హృదయానికి పడనవాడంటూ ఎవడు లేడని బైబిల్ చెప్పేసింది. నిజంగా ఇవే మీకు అర్థమైపోతే మెస్సయ్యను ముద్దాడడం కాదండి, మెస్సయ్య పుట్టినందుకు గుడ్ న్యూస్ని పట్టుకుని మనం చెప్తాం. గంతులయ్యాలా, అరవాలా, ఆయన కూర్చుని నేను ఏం చేయాలని నాకు అర్థం అవుతుంది. ఇలా పతనం అయిపోయిన మనిషట మంచి పనులు చేయాలనుకున్నాడట. అర్థమవుతుందా? మనిషి హృదయం అంతా పతనం అయిపోయింది, పాడైపోయింది, నాశనం అయిపోయాడు. అందరూ ఒక్కటే, ఏ భేదం లేదు, అందరూ పనికిమాలిన అంత బైబిల్లో. ఈ పనికిమాలిన స్వభావం కలిగిన మనం అందరం మరలా అనుకున్నామంట మంచోళం అని చెప్పుకోవడానికట దాన ధర్మాలు, భోజనాలు, ఇంకా చెప్పండి మంచి క్రియలు, డబ్బులు పంచడాలు, దుప్పళ్ళ పంచడం తప్పని అంటలా. దీనికి ఒక క్లారిటీ ఉంది. ఇలా చేస్తూ మనం అన్నామట 10 మందికి భోజనాలు అట్టి మనసు అందట చాలా మంచిడు అయిపోయావురా అందట. అంతేనంటావా అన్నాడట. మరి ఇంకేంటి మరి అన్నదట. అంతేనా అని ప్రశాంతంగా నిద్రపోయాడు. ఈరోజు 10కే ఫీలింగ్ ఇలా ఉంటే రేపు 100 వేసుకుందాం అనుకున్నాడట. ఆ తర్వాత భోజనాలు పెడుతూ తెగ ఫీల్ అయిపోతున్నారట. ఒక రోజు మనిషి భోజనాలు పంచి, బట్టలు పంచి, అన్నీ పంచి, దేవా మంచి పనులు చేశాను, నీ దృష్టికి నేను ఎలా ఉన్నాను ఈ మంచి పనులను బట్టి అని బైబిల్ని అడిగితే బైబిల్ ద్వారా దేవుడు అన్నాడు, రే నీ క్రియలు మురికి గుడ్డల్లా ఉన్నాయిరా. చూద్దాం ఒకసారి, ఒక లుక్ వేసి వద్దాం రండి. మనయే స్టేట్మెంట్లన్నీ ఎవరియో కాదు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము
మేమందరము అపవిత్రులము. మేమందరం అంటే మనుషులమైన మేమందరము పుణ్యాత్ములం కాదు, ఒప్పుకుంటున్నాం దేవా, మేమందరం అపవిత్రులం. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలాయను. మేము భోజనాలు బట్టి మంచి పని అనుకున్నాం, మేము అసలు బట్టలు పంచి మంచి పని అనుకున్నాం, సత్క్రియలు చేసి సత్క్రియ అనగానే వీళ్ళనుకున్న మంచి పనులు. ఇందులో రకాలు ఉన్నాయి. క్రీస్తు నమ్మక ముందు మంచి అనిపించుకునే క్రియలు, క్రీస్తు నమ్మిన తర్వాత క్రీస్తుతో కలిసి చేసే క్రియలు. ఈ క్లారిటీ మీకు తెలియాలంటే క్రీస్తు అని 3 భాగాలు ఉంటుంది. వీలైతే వినండి ఒకసారి. ఆ లెసన్ అండి నిజంగా అది ప్రిపేర్ చేసిన తర్వాత రక్షణ విలువేంటో చాలా బ్రైట్గా మనకు అర్థమవుతుంది. నిజంగా అప్పటి నుంచి భాష మారిపోద్ది నిజంగా. ఎందుకంటే అప్పటి వరకు మీరు ఎందుకు ఎంత కష్టపడుతున్నారంటే పరలోకం వెళ్ళడానికి అంటే తెంగరాని సరిగ్గా చెప్పినా పని పరలోకాన్ని తీసుకెళ్ళదు. పని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి మోక్షానికి పని కాదు, మోక్షానికి ఒకే కాన్సెప్ట్, సేవియర్, మెస్సయ్య, రక్షకుడు. ఏమని ఫీలింగ్లో మనుషులు బతికేస్తున్నారట సొసైటీ అంతా. మేమందరం అపవిత్రులమైపోతుంది, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను, మేమందరం ఆకువలే వాడిపోతుంది, గాలివాన కొట్టుకొని పోనట్లు మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోతే మేము ఎలా ఉన్నాం తెలుసా ప్రభువా? ఏవో మంచి పనులు చేసి మంచోళమైపోయాం అనుకున్నాం. మాకు తెలియంది ఏంటంటే పతనమైపోయిన మేము, పతనమైపోయిన హృదయంతో మంచి పని చేస్తాం అనుకున్నాం, కానీ ఆ పనులు కూడా పతనమైన పనులే అని మాకు అర్థం అవట్లేదు ప్రభువా. ఎగ్జాంపుల్గా ఏమన్నాడంటే ఆకు నిగనిగలాడుతున్నప్పుడు ఒకరోజు ఎండిపోయిన తర్వాత కింద అడిపోతే గాలి వానకి ఎలా ఎగిరిపోద్దో మా నీతి క్రియలు కూడా నీ ముందు అంటే ఎగిరిపోయేలా ఉన్నాయి ప్రభువా. నీ ముందు మేము ఏముందని చెప్పుకుంటాం? ఏమీ లేదు. దీనికి డైరెక్ట్ స్ట్రైట్ లేని ఒక ఎగ్జాంపుల్ ఉందండి. డైపర్స్ తెలుసా? చిన్నపిల్లలు వేస్తారు, చిన్నపిల్లలకి బద్దకస్తురాలైన తల్లులు పిల్లలకి వేస్తుంటారు ఇంట్లో. బయట వచ్చినప్పుడు ఏం తప్పులేదు, బయట జర్నీలు ఉంటారు కాబట్టి వాటర్ బాటిల్ ఉండవచ్చు ఉండకపోవచ్చు. ఆడికి తెలిసే ఇక్కడ వెళ్ళకూడదని తెలియదు. ఆడికి డ్యాములు గేట్ ఎత్తాడు తప్ప ఆడికి ఏం తెలుసు? ఎత్తేస్తాడు. ఆగమన్నా అసలు ఆగదు. అట్లని ఎవరు ఆపలేరు కూడా. డైపర్ని మీరు గమనించండి. కరెక్ట్ లాంగ్వేజ్ ఏంటో చెప్పండి దీనికి. మనం ఎన్నో సత్క్రియలు చేసామని, ఎన్నో ఎరగదీసామని చెప్పుకుంటే మురికి గుడ్డలు అన్నదానికి కరెక్ట్ ట్రెండ్ లాంగ్వేజ్ ఏంటి చెప్పిన? రే డైపర్స్లా కనబడుతున్నారు నీ పనులన్నీ అన్నాడట. చిన్న పిల్లోడు పాడు చేసిన డైపర్ను చూస్తే ఎలా ఇసిరేస్తామో, మనం చేసే మంచి అనుకున్న పనులు కూడా దేవుని దృష్టికి కంపు కొట్టేలా ఉన్నాయట. మరి ఎలా ప్రభువా? నేను ఏ విధముగా నిన్ను ఆనందింపజేయలేనా, సంతోషింపజేయలేనా? నేను ఏ మంచి పని చేసినా నీకు నేను నచ్చనా అంటే దేవుడు అన్నాడు నచ్చు అన్నాడు. ఎందుకు చెప్పనా? నీ హృదయం నాశనమైపోయిన హృదయం. చెడ్డ చెట్టు నుండి చెడ్డ ఫలములు వస్తాయి తప్ప మంచి ఫలములు రావు. మీ హృదయం మోడుబారిపోయిన హృదయం, మీ హృదయం నాశనమైపోయిన హృదయం. నాశనమైపోయిన మీరు నాశనమైన పనులే చేస్తారు తప్ప మంచి పనులు ఎలా చేస్తారు? మానవ ప్రపంచమా, నీవు నా ముందు ఉన్నది నాతో పనిష్మెంట్ తినడానికి తప్ప మీ పనులు మిమ్మల్ని కూడా కాపాడలేవు. మురికి గుడ్డలంటే మాసిపోయిన వస్త్రాలంటే, మురికి గుడ్డలంటే మరలా తీసుకుని ముఖం మీద వేసి నిద్రపోతాం. కొంతమంది నిద్రపోతుంటారు చూసారా? నాగా అలవాటు ఉంది. నిద్రపోయినప్పుడు లైట్ ఉంటే నిద్ర రాదు. లైట్ ఉంటే నిద్ర వస్తుంది కొంతమందికి. లైట్ ఉంటే నిద్ర వచ్చిందంటే ఇంక నువ్వు మామూలుడు కాదనమాట. ఇంకా నీకు ఎక్కడైనా నిద్రపోతావు, ఇంకా అడవిలో అయినా నిద్రపోతాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? కంటి మీద వాళ్ళకి ఇంక లైట్ ఆర్పాల్సిన అవసరత ఇప్పుడు లేదు కనుక, వాళ్ళకి అవసరం ఉంది కనుక మనకు అవసరత లేదు కనుక రెండు కవర్ చేయడానికి ఏం చేస్తాం? ముఖం మీద ఒక టవల్ వేసి నిద్రపోతాం.
అర్థం అవడానికి చెప్తున్నాను. డైపర్ ఇస్తే వేసుకుంటారా? మాసిపోయిన మసిగుడ్డతే వేసుకుంటారా? చీ అంటాం. మనకే ఇంత విడ్డూరంగా వికృతంగా ఉంటే దేవుడు అన్నాడు, మీ చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి అన్నాడు. మీరు ఏది చేయండి, మీరు నది స్నానాలు చేస్తారో, పుణ్యకార్యాలు చేస్తారో, యజ్ఞయాగాలు జరిగిస్తారో, జంతువులను చంపుతారో, ఏం చేస్తారో, భోజనాలు పెడతారో, మోక్షక్రియలను ఏవేవో చేస్తారో, సంసార జీవితాన్ని వదిలేసి సన్యాసి జీవితాన్ని తీసుకుంటారో, ఏం చేస్తారో చేయండి. శరీర ఆసనాలు చేస్తారో, నాన్ వెజ్ మానేసి శాకాహారమే తింటారో, ఏదైనా చెయ్యండి. మీరెన్ని చేసిన మీ పనులు చెప్పండి మాసిపోయిన వస్త్రాలు, మాసిపోయిన మురికి గుడ్డలు అన్నాడు. దట్టి లాంగ్వేజ్ అనుకోకండి, ఇది మన బతుకులకు సంబంధించిన డైరెక్ట్ లాంగ్వేజ్. అర్థం కావాలంటే ఒక జనరల్ ఎగ్జాంపుల్, అంటే మనిషి చూసినట్టు అంచనా వేయలేము అనడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. ఒక కాలేజీలో జాబ్ చేస్తూ ఆయన సువార్త చేస్తుంటాం. అదే కాలేజీలో ఆయనకి నైబర్గా మరొక ఆయన కూడా పనిచేస్తున్నారు. ఇద్దరు లెక్చరర్స్, ఇద్దరు పనిచేస్తున్నప్పుడు ఇంచుమించు ఇద్దరికి చక్కగా ప్రిన్సిపల్స్ లెక్చరర్ నా సరే గుర్తులేదు, పనిచేస్తున్నారు ఇద్దరు. పనిచేస్తున్నప్పుడు బాగా వినాలి, చాలా బాగా వినాలి. మనిషి హృదయం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఒకరోజు తన తోటి ఉద్యోగస్తుడు ఆయన ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక రెస్ట్ తీసుకోవడానికి రూమ్లు ఉంటాయి. వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత స్టాఫ్ రూమ్స్, అక్కడికి వెళ్ళి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ విశ్రాంతి దగ్గరికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంటే ఈ లోపల ఏమైందంటే పాస్టర్ గారు వచ్చారు. వచ్చి చూసేసరికి ఒక ఆయన పెద్ద ఆయన ఉదార స్వభావం కలిగిన వాడు కూర్చొని అంత పెద్దోడు ఏడుస్తుంటే చూస్తూ ఉండలేకపోయాడు. సార్ మీరు ఏమనుకున్నట్టు ఒక మాట అడుగుతాను, మీరు ఏడవడం ఏంటండి, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. ఈయన క్రైస్తవుడు. ఏమని చెప్పమంటారంటే, మీరు దైవజనులు కనుక నేను ఓపెన్గా మాట్లాడేస్తున్నాను. నాకు ఒక కూతురు ఉంది, చాలా అందంగా ఉంటుంది, బాగా పెంచుకున్నాను, గారాభంగా పెంచుకున్నాను. దాని పాదం కూడా ఎప్పుడు మట్టి అంటకుండా పెంచుకున్నాను. ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరగమంటాను నేను. నా కూతురు ఏంటి అని అడిగితే నేను చెప్తాను, నా కూతురు నా ఊపిరి అంటాను. ఎంత బాగా పెంచుకున్నాను నా కూతుర్ని. కానీ ఇప్పటికి వారం అవుతుంది, నా కూతురు ఆటో వాడితో లేచిపోయింది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుందండి నా కూతురు. ఇక 2-3 నెలల్లో తన స్టడీ అయిపోద్ది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న నా కూతురు ఆటో డ్రైవర్తో లేచిపోయింది. ఏం చెప్పనండి నా తోటి ఉద్యోగస్తులకి, అందుకే కూర్చొని ఏడుస్తున్నాను అన్నాడు. దైవజనుడికి ఏం చెప్పాలో అర్థం లేదు. దైవజనుడికి ఒక విషయం తెలుసు, ఎందుకు అందరి హృదయాలు ఒక్కటే అని. ఆ తండ్రికి తెలియంది ఏంటంటే, నా కూతురు మౌనంగా ఉంటుంది, నా కూతురు అందంగా ఉంటుంది, నా కూతురు ఇంటి దగ్గర తల దించితే మళ్ళీ ఎక్కడ తల ఎత్తుతుంది, కాలేజీలో ఎత్తుతుంది, మళ్ళీ కాలేజీలో దించితే ఇంటి దగ్గరే మళ్ళీ తల ఎత్తుతుంది, ఇంకెక్కడ తల ఎత్తదో నా బెడ్లో అనుకుంటాం మనం. మా కూతుర్లు మా కొడుకులు అనుకుంటాం మనం. నిజంగా చెప్తున్నాను, కొడుకుల్ని కూతుర్ని కన్నా తల్లిదండ్రులారా, బహుపరాక్ సొసైటీ మొత్తం కుళ్ళిపోయింది, నాశనం అయిపోయింది. మీ పిల్లల్ని బయటికి పంపిస్తున్నారంటే సింహపు నోట్లోకి పంపిస్తున్నారన్న సంగతి మర్చిపోయింది. చదువులకే వెళ్తున్నారు అనుకుంటాం మనం. ఎరగదీసేస్తాను, నిజంగానే ఎరగదీస్తాడు ఒకరోజు. ఆ తర్వాత అర్థం, బాగా ఎరగదీశారండి. వెళ్ళిన తర్వాత వచ్చారు ఆయన. ఏం చెప్తాడు ఆయన? ఇలా అన్నాడు, సార్ మీరేమనుకోనంటే, ఎప్పటికైనా కూతురికి పెళ్లి చేయాలి కదండి. బహుశా మీ కూతురికి అబ్బాయిలు ఏమైనా మంచితనం నచ్చిందేమో, స్టేటస్ చూడకుండా ఆయనేనా సహసరుడు అనుకుని వెళ్ళిపోయింది కదా. మీరే పెద్ద మనసు చేసుకొని, మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కనుక మీకేమైనా నామోసీగా ఉంటే కాస్త డబ్బు ఇచ్చి
ఆయనకి బిజినెస్ పెట్టి మీరు కూడా ఏం చేస్తారంటే అల్లుడిగా చేర్చుకోండి, కూతురి ఇష్టం కన్నా ఇంకేముంటుందండి అని చెప్పాడు ఆయన. దైవజనుడి గాడ బాగానే చెప్పాడని ఆ మాటలు విని ఆయన వెళ్ళాడు. వెళ్ళే ముందు ఫోన్ వచ్చింది, డాడీ ఇప్పటికి మేము వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, మేము పలానా హోటల్లో ఉన్నాం, మమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకోండి, మీరు ఒప్పుకుంటే మీ ముందే మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పారట. సరే అయితే అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళకండి, మరలా ఇంకెక్కడికి పరారవ్వకండి, నేను వస్తున్నా అని చెప్పి తండ్రి వెళ్ళాడు. రూమ్ నెంబర్ చెప్పారు, బాగానండి. డోర్ కొట్టాడు. డోర్ కొట్టిన తర్వాత ఒకడు గలలింగి కట్టుకొని, ఒకప్పుడు చుక్కలు బనేళ్ళు అమ్మేవారు గుర్తుందా, కన్నాల బనేళ్ళు, అలాంటి పశువు బనీలు ఒకటి వేసుకొని కిల్లి నవ్వులుకుంటూ బయటకు వచ్చాడట. సరే ఇక్కడ ఏం కావాలి అని అడిగాడు అటు. ఏం కావాలి కదండి ఇక్కడ, ఎలవా ఎక్కడికి వచ్చేటి అన్నాడు అట్టాడు. సరే అది కదండి, ఆ నోటి నుండి వస్తున్న వాసన మాస్టర్ భరించలేక పోయి వాష్రూమ్కి పోయి మొహం కడుక్కొని ఆడు వాసన భరించలేక మరలా వామిటింగ్ అయ్యే పరిస్థితి వస్తే మరలా వచ్చి అదే రూమ్ని కొడుతున్నప్పుడు ఈ వాయిస్ లోపల ఉన్న వ్యక్తిని మా డాడీ వచ్చేలో ఉందని బయటకు వచ్చి ఈ పాపం చూసేసరికి పాప అందట, డాడీ నేను ప్రేమించిన అతను ఇతనే అందట. తండ్రికి మతిపోయిందండి. నా కూతురు అందం ఏంటి, నా కూతురు చదువేంటి, నా కూతురు స్థితిగతులేంటి, దాన్ని ఎంత బాగా పెంచాను నేను, ఇంత ఎలా పెంచితే వీడు నాకే నచ్చలేదు, దీనికి ఎలా నచ్చాడు అనుకున్నాడు. నేను చెబుతున్నాను, నేను మరలా అడుగుతున్నాను, ఆ అమ్మాయిని కన్న తండ్రి ఎప్పుడు అనుకోలేదు నా కూతురు ఇలాంటి పని చేస్తుందండి. కన్న తండ్రే నా కూతురు ఇలాంటి పని చేస్తుంది అనుకోకపోతే మానవ హృదయాలు పైకి కనబడినంత ఘోరాతి ఘోరమైన అనడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ ఏం కావాలి చెప్పండి, ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ ఏం కావాలి? మౌనంగా ఉన్నంత మాత్రాన మంచోళ్ళు కాదు, ఎగిరెగిరి పడిపోతున్నంత మాత్రాన చెడ్డోళ్ళు కాదు, చక్కగా సూట్ వేసుకున్నంత మాత్రాన రైమండ్లా వాడు కూడా సూపర్ మ్యాన్ కాదు. ఎవడు ఏంటన్నది మనం అస్సలు చెప్పలేం. అది డాక్టర్లకు దొరకదు, ఎవ్వరికి దొరకదు, సైకాలజీ నిపుణులకు కూడా తెలియదు, ఎవ్వడూ దాన్ని పట్టుకోలేడు. మరి ఆ తండ్రి ఏం చేశాడంటే, నువ్వు ఎలా ప్రేమించావమ్మంటే భారీ డైలాగ్ కూడా చెప్పిందట, నా కళ్ళుతో చూడ్డాడి అందట. నేను అడుగుతున్నాను మరలా, నీ కళ్ళుతో చూస్తే ఆడి గారపట్టిన పళ్ళు గారపళ్ళ కనబడవా? కనబడతాయి. నీ కళ్ళుతో చూస్తే ఆడి వంకర బాస్గా కనబడదా? నీ కళ్ళుతో చూస్తే ఆడి దౌర్భాగ్యమైన జీవితం దౌర్భాగ్యం కనబడదా? నీ కళ్ళుతో చూస్తే కనబడేది నాకు కనబడందేంటి? వీళ్ళిద్దరి మధ్య పరిపక్వత లేని మాట ఏంటంటే, అమ్మా నీ హృదయం నిన్ను మోసం చేసిందన్న మాట ఆ తండ్రి చెప్పలేడు. ఎందుకో చెప్పినా, ఆ తండ్రికి బైబిల్ తెలియదు కనుక. అదే బైబిల్ ఎరిగిన తండ్రి అయితే అంటాడు, నా కూతురు తన హృదయ ఘోషకి పడిపోయింది, మోసపోయింది, తన హృదయం చెప్పిన మాట వినేసింది, తన స్థితి ఏంటి, ఎలా పెరిగింది, ఏం చేయాలి, ఇవేమి తనకు పట్ల ఇలా అయిపోయిందంటే కారణం ఏంటంటే, హృదయం ఘోరాతి ఘోరముగా నా తల్లిని నా కూతుర్ని నాశనం చేసేసింది. ఇలా మానవ హృదయాలు మనకు కనబడితే చూడండి. ఇంకా మీరు చూడండి, కొన్ని నిన్న ఒక అబ్బాయి వచ్చాడు, మిషనరీకి వెళ్తాడట. మిషనరీకి వెళ్ళొచ్చిన తర్వాత అతను చెబుతున్న మాట ఏంటో తెలుసా? అన్నాడు, మాతో పాటు మిషనరీ సేవలకు వస్తాడన్నా, కానీ ఆడు చేసే పనులు ఉంటాయన్నా అన్నాడు. మరి మిషనరీకి వస్తాడా అంటే వస్తాడు. మిషనరీయే చెప్పండి, పనులే. నేను చెప్తున్నాను, అందరూ ఎందుకు ఇలా ఉంటున్నావు? అరే ఒక బైబిల్ బోధించేవాడు ఎలాగుండే, బైబిల్ వినేవాడు ఎలాగుండే, స్త్రీ ఎలాగుండే, పురుషుడు ఎలాగుండే, మనం అందరం ఎందుకు ఇలా ఓడిపోతున్నామంటే సిగ్గు లేకుండా ఒప్పుకోవలసిన మాట ఏంటి చెప్పండి? మన హృదయాలు ఘోరమైన వ్యాధి కలిగినవి, ఘోరాతి ఘోరమైన వ్యాధి కలిగినవి. దాన్ని తెలుసుకున్నట ఎవడి వల్ల అవుతాట. అంతే. ఎప్పుడైతే తన కూతురి లాంటి సెలక్షన్ చేసుకుందనుకున్నాడో, కూతురి మీద నిండు ఆశలు పెట్టుకున్న తండ్రి కూడా, ఛీ నువ్వు వద్దు, ఈ అల్లుడు వద్దు, పోయి ఇద్దరు గోదావరిలో పడి సావండని వచ్చాడు.
వాడే భరించలేకపోయాడే శారీరకమైన తండ్రే వాడిని భరించలేకపోయాడే. ఇంత ఘోరాతి ఘోరమైన శ్మశానం లాంటి కుళ్ళి కుతంత్రం అంత గుండెల్లో హృదయంలో పెట్టేసుకున్న మనం దేవుని దృష్టికి ఎలా కనబడతామంట? ఆ గల్లలింగి వాడికన్నా దారుణంగా కనబడతామంట. ఆ చుక్కలు బనేలు వేసుకున్న వాడికన్నా దారుణంగా కనబడతామంట. వాడికి పల్లె కనబడ్డాయి. బైబిల్లో రాయబడిన మాట ఏంటి చెప్పినా, నెడినెత్తి మొదలుకొని అరికాలు వరకు. చూద్దాం ఒకసారి ఆ రెఫరెన్స్ చూద్దాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 5-6 వచనాలు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేల ఇంకనూ కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయాలే, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, మెత్తబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడ. యెషయా రైటర్ ఏమన్నట్టు కొంత క్లాస్గా ఆ వ్యాధి సంబంధమైన భాషలో రాశాడు ఆయన. కొంచెం మన ట్రాక్లకు తెచ్చుకుందాం దీన్ని. అందరం ఎలా ఉన్నామంటే పెంట పూసుకున్నట్టు ఉన్నామట అందరూ. పెంట అంటే ఏంటి? పెంట అంటే అది అనుకోకండి, జంతువులు వేసే పెంటలు ఉంటాయి చెప్పండి, మనిషి వేసే పెంట ఉంటుంది. ఇందులో మీకు ఏ పెంట నచ్చితే ఆ పెంట అనమాట. ఇలాంటి భయంకరమైన పెంటలన్నీ మిక్స్ చేసి బాడీకి రాసేసుకుని చూడండి దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాము. నడినెత్తి దగ్గర నుంచి అరికాలి వరకు అందరూ, ఇందులో భేదం లేదు, స్త్రీ పురుషుడు, వయసు తక్కువ వయసు పెద్దది ఏమీ లేదు, అందరూ నడినెత్తి దగ్గర నుంచి అరికాలి వరకు అందరూ పెంట రాసుకుని ఎలా చేస్తున్నాను తెలుసా? పెంట రాసుకుని వెళ్ళట ఆడికి మనం ఆకేసి పప్పేసి ఇంకేమెట్టాం, కూర వేసి ముద్దెట్టమంటావా అన్నమాట. ఆడికి ఎలా ఉంటుందండి పెంట రాసుకుని వెళ్తే? నీ ముద్ద వద్దు, నీ ఆకు వద్దు, అసలు నీ కొంపే ఇక్కడ వద్దు, పోరా, ఈ కొంపులోనే చచ్చిపోతుంది తప్ప నీ అన్నం నాకు వద్దు అంటాడు. ఇది ప్రాక్టికల్గా ఊహించుకోండి. బాగా కొంపు రాసేసుకుని మొత్తం పైనుంచి కింద వరకు పెంటంతా రాసేసుకుని పెళ్లి చూపులకి వెళ్ళావు అనుకో, ఎదురుగా పిల్ల ఉందనుకో, నచ్చానా అని అడుగు, ఎలా ఉన్నానంటావు అన్న, అస్సలు రావద్దంటది, దగ్గర రావద్దంటది. ప్లీజ్ సార్ మీకు దండం పెడతా, నా జీవితాన్ని నాశనం చేయకండి సార్, అమ్మా పమ్మని చెప్పే అని అడుగుతుంది. ఎవరినే? పెంట రాసుకున్నవాడు భోజనం పెడితే తినలేం, పెంట రాసుకున్నవారు జీవితంలోకి వస్తారంటే రానువు. పెంట రాసుకుని బతికేస్తున్నవారు 2000 కాగితం జేబులోని తీసి, ఆ జేబులోని పెంట ఉంది, ఆ జేబులో పెంటలోంచి 2000 కాగితం ఇలా తీసి, నీకు నేను దాన ధర్మం చేస్తున్నాను తీసుకో 2000 అంటే, నీ పెంట వద్దు, నీ డబ్బులు వద్దు, నీకు దండం అని ఆ కాగితం అక్కడే పడేసి పోతాడు. మనం ఎలా ఉన్నామంటే దేవుని దృష్టికి, ఒరే మీరందరూ పెంట రాసుకుని తిరుగుతున్నా అన్నాడట. ఇందులో ఏ భేదం లేదండి, అందరూ కూర్చి బైబిల్ చెప్తుంది, అందరూ పాపాత్ములు. బైబిల్ చెప్పింది అందరూ పాపాత్ములు, ఏ భేదం లేదు. ప్రతి ఒక్కడు ఘోరమైన హృదయం కలిగి నలిగిపోయి పైకి కనిపించకుండా, పైకి క్రిస్టియన్ రిలీజియన్లో కూడా ఏమైపోయింది చెప్పిన, క్లాసికల్గా ప్రైజ్లాడు చెప్పుకుంటాం, క్లాసికల్గా వందనాలు చెప్పుకుంటాం, క్లాసికల్గా బైబిల్ చదువుతాం, క్లాసికల్గా ప్రసంగాలు చెబుతాం, అంతా క్లాసిక్కే. మీరెవరు అంటే మేము క్రైస్తవ దేవుడిని నమ్ముకున్నాం, మేము క్రిస్టియన్స్, మేము క్రిస్మస్ చేస్తాం అని చెప్పుకుంటాం. కానీ దైద్యం ఏడు చెప్పినా ఇంకా పెంట అలాగే ఉంది. ఆ పెంట అలాగే పెట్టుకొని మనం ఏం చేస్తాం? మనం ఏమనుకుంటాం చెప్పినా, మా దేవుడు మా పితరుల దగ్గర నుంచి వస్తున్న దేవుడు, మా దేవుడికి మేము నచ్చకపోతే ఎవరికి నచ్చుతామని ఒక డ్రామాలో బతికేస్తున్నాం. మనం జీర్ణించుకోవడం కష్టం. ఇప్పుడు చెప్పండి, ఇలా ఉన్నవారందరూ దేవుని దృష్టికి ఎలా ఉన్నారు చెప్పినా, దగ్గరకు వస్తే చంపేస్తా అన్నాడు దేవుడు. ప్రతి ఒక్కడు ఇదే ప్రాబ్లంతో ఉన్నాడు కనుక, మీరున్నది, మీరు ఏ విధముగా ఏ పనులు చేసినా నన్ను సంతోషపెట్టలేరు. మీరున్నది ఒకే ఒక్క కారణం, నేను డైరెక్ట్ చెప్తున్నాను, నా ఉగ్రతకు తప్ప మీరు దేనికి పనికిరారు అన్నాడు. ఎవరు? దేవుడు.
నా ఉగ్రతకు తప్ప మీరు దేనికి పనికిరాదు, ఏ విధముగా నన్ను మెప్పించలేరు. ఆదాము ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆదాము ఏం చేశాడండి? ఆయన పండు తెంచాడు. పండు తెంచినందుకు ఆదాముని ఏమన్నాడు? పండు తిన్నందుకు నీకు నాకు సంబంధం లేదు, నీకు నాకు సఖ్యత లేదు, పో బయటకు అన్నాడు. అంతే. పండే తెంచాడు ఎవరు? ఆదాము గారు. ఆదాము గారి కన్నా ఘోరమైన పాపాలు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఘోరమైనవి, ఘోరాతి ఘోరమైనవి. ఆదాము చేస్తేనే గెంటేశాడే. ఆదాము కన్నా ఘోరమైన పాపాలు చేసి బతుకుతున్న మానవ ప్రపంచం మనం. మరి మనల్ని ఏం చేయాలి? క్రిస్మస్ అంటే ఏంటో అర్థం వాళ్ళు కూడా బాగా. మరి మనల్ని ఏం చేయాలి? మనల్నైనా ఘోరాతి ఘోరంగా గెంటేస్తాడండి. మనం ఆయన కళ్ళుకి మనం ఎలా కనబడుతున్నాం చెప్పని ఒక్క మాటలో చెప్పాలంటే, రోతగా, పెంటగా, దరిద్రంగా, కుష్టి కన్నా భయంకరంగా అందరి హృదయాలు కుళ్ళిపోయి 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 కనబడుతున్నాయట. ఒక లైన్ రాసుకున్నా, నిన్ను మర్చిపోతానేమో అని. మలినమైపోయిన ఒక మనిషి మంచి పని అనేది అది మంచే అని అనుకుంటే అది మంచి ఎలా అవుతుంది? నాకు అర్థమవుతుందా? ముండ్ల తుప్పల దగ్గరికి వెళ్ళి యాపిల్కాయ ఎదిగితే ఎంత దరిద్రంగా ఉంటుందో, చెడిపోయిన మనం, పతనం అయిపోయిన మనం మంచోళమని మంచి పనులు చేస్తాను అని బతకడం కూడా అంత విడ్డూరం ఉంటుంది. మన మనసు మనల్ని ఎంత మోసం చేస్తుంది చెప్పిన. సుంకరి, పరిసేయుడు ఇద్దరు ప్రార్థన చేశారట. వాడిని ఎలా మోసం చేసేస్తుంది? నీకేటో నువ్వు వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటావు అన్నది ఎవరిని? నువ్వు ఇంకా ప్రార్థన చేస్తావు, నువ్వు ఎంత బాగా ఉంటావు, నీకేటి అనగానే వాడు హృదయం వాడికి ఏం దేమని నేర్పింది. చివరికి ఎంత ఎత్తుకెదిగిందంటే హృదయం, ఎదుటోడు మంచోడు కాదు, నువ్వే మంచోడు అండి. మీరు చూడండి, ఏ గొడవ జరగనివ్వండి, ఎక్కడ కూడా అది బుర్రెట్టండి. అక్కడ ఎప్పుడు ఎదుటోడు యాంగిలే తప్పు తప్ప మన యాంగిల్ ఇప్పుడు మనకి తప్పుగా ఉండదు. గొడవలు ఎందుకు అవుతాయి? ఆడ యాంగిల్ ఒప్పుకోవాలి మనం, ఇంకంతే, చచ్చిపోవడం. ఇంకా ఆ యాంగిల్ ఒప్పుకునేంత వరకు గొడవ ఎందుకు? నీ యాంగిల్ తప్పు, నా యాంగిల్ రైట్. నా యాంగిల్ తప్పు కాదు, నీ యాంగిలే తప్పు. ఇదే వాదోపవాదన. అంటే కారణం ఏంటంటే మన లోపల మన ఫీలింగ్ ఏమంటుందంటే అందరూ తప్పు, చెప్పు నేనే రైట్. ఇది ఎప్పుడైతే అబద్ధం మనకు నేర్పిస్తుందో గుర్తుపెట్టుకోండి, ఎదుటోడితో మాట్లాడడం కూడా మనకి రాదట. అందుకే దేవుడు అన్నాడు, హృదయం చెప్పింది వినొద్దు, ప్రభువు చెప్పింది బైబిల్ వినమంది. హృదయం చెప్పింది వింటే పతనం అవుతారంది, ప్రభువు చెప్పింది వింటే ఫలిస్తారు నూతన హృదయంతో అంది బైబిల్. చూద్దాం, జస్ట్ ఒక విరామం కొరకు ఒక్క సాంగ్ వినండి, మరలా వద్దాం. జస్ట్ విరామం, ఎందుకంటే దీనికి గ్యాప్ లేకపోతే మీకు అర్థమవుతాం. జస్ట్ ఒక క్రిస్మస్ ఫ్లేవర్లో ఉన్న ఒక సాంగ్ విందాం. జస్ట్ వినండి. అవుతుందా? అవ్వకపోతే నేను పాడేస్తాను. చెప్పండి, అవుతుందా? అవుతుంది. సాంగ్ క్రీస్తుని మర్చిపోతారు మనం పాడితే. సౌండ్ ఓకే లేడనుకుంటా. సర్లే, దొంగతనం చేసేవాడు కూడా అంటాడట, దొంగతనం చేస్తూ వాడు ఏమనుకుంటాడు చెప్పనా? దొంగతనం చేసేవాడు కూడా అట రాయితీలు చెప్పాడట. ఏమని? నేను డబ్బున్న వాళ్ళ దగ్గర దొంగతనం చేస్తాను తప్ప పేదోడి దగ్గర దొంగ. మళ్ళీ చెడు పనుల్లో నీతి. మళ్ళీ మీకు అర్థమవుతుందా? చేసేది దొంగ పని, మళ్ళీ దొంగ పనుల్లో షరతులు ఏంటి? పేదోళ్ళని దోచుకోడట. అప్పుడు మనకు ఆడు ఏమైపోయాడు చెప్పండి? హీరో రాలా సినిమాలు అలాంటివి. మంచి దొంగ, డబ్బున్న వాళ్ళ దగ్గరే దొంగలిస్తాడు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? ఈ మధ్య విలన్లని క్రియేట్ చేస్తూ ఆ మధ్య స్టోరీస్ వచ్చి 10 ఏళ్ళ క్రితం మనం చూసిన మూవీస్ కానీ మీరు అబ్జర్వ్ చేయండి, అదే ట్రెండ్. ఇప్పుడు విలనిజమే, వీరేజం ఇప్పుడు అంతా. అయితే విలనట, మంచి విలనట ఆయనట చిన్నపిల్లల్ని ఏమండట, అందరినీ పెద్దోళ్ళకి ఇస్తాడు కోటింగ్లన్నీ. స్త్రీలు కూడా ఏమంటట, కానీ మర్డర్ మాత్రం చేస్తాడు. అంటే చెడు పనుల్లో కూడా ఏటట
చెడు పనులు కూడా చేసేదే చెడు పని, మరి చెడు పనుల్లో ఏం పనులు? మంచి పనులా? ఏం చెప్తుంది మన హృదయం అంటే, చేసేటప్పుడు నువ్వు ఇలా చెయ్యి, నీకు తప్పేమీ కాదట. మనుషులు ఎంతగా అయిపోయారంటే హృదయము మనస్సాక్షిని చంపేసుకొని ఈ ప్రపంచం బతుకుతుందట. అలాంటి టైంలో ప్రాబ్లం ఏంటి అని మీరు బైబిల్ని అడిగితే, బాగునండి, ప్రాబ్లం ఏంటి అని మీరు బైబిల్ని అడిగితే, ప్రాబ్లం నీకు నువ్వే అంద బైబిల్. ఎవరినో చూపించుకో, ప్రాబ్లం ఎవరో కాదు, ప్రాబ్లం నీకు నువ్వే. నువ్వు మరి నేను ఎలా ఉన్నానంటే, నువ్వు ఉన్నది దేవుని ఉగ్రతకు తప్పిక దేనికి పనికిరావంది. బైబిల్ ఏం చెప్పిందంటే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఏమైపోవాలి, ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి, నేను ఏం చేయాలంటే బైబిల్ ఒకటే చెప్పింది. నువ్వు ఎక్కడికి పోయినా, ఏం చేసినా, ఏ పనులు చేసినా నువ్వు చేసేదల్లా ఒక్కటే, దేవుని ఉగ్రత తప్పిక దేనికి పనికిరా. ప్రాబ్లం నీకు ఎవ్వరు కాదు, నీకు నువ్వే ప్రాబ్లం. నేను చెప్తున్నాను, మనం నరకానికి పోవడానికి ఎవరు కారణం కాదండి. చెప్పండి, మనం నరకానికి పోవడానికి మనమే కారణం. అది బైబిల్. ఇప్పుడు ఈ వేడి మీరు ఇలా పట్టుకుని చదువుకుంటారండి. ప్రకటన గ్రంథం వచ్చేసరికి దేవుడు అన్నాడు, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ప్రతిదండన చేస్తానన్నాడు. ఎలా వచ్చే ఆ క్రియలు అంటే కారణం ఒకే ఒక్కటి, వాడు దృష్టికి వాడి మార్గం వాడి హృదయం ఒకటి చెప్తుంది కనుక నీ లైన్ కరెక్టర్ అబ్బాయి వెళ్ళిపో అందట. అలాంటి టైంలో మానవులకు ఒక ప్రశ్న ఉండిపోయింది. ధర్మకార్యాలు చేసినా దేవుడికి నచ్చకపోతే, ఏ పని చేసినా దేవునికి నచ్చకపోతే, నేను ఏమనినా దేవునికి నచ్చకపోతే, నా మంచియే దేవునికి నచ్చకపోతే, నా మంచి పనులన్నీ మురికి గుడ్డల్లో ఉంటే, ఇప్పుడు నేను దేవునికి నచ్చాలంటే ఏం చేయాలంటే, నువ్వెన్ని చేసినా దేవుడికి నచ్చవనగానే మనుషుల గొంతుల్లోంచి ఒక మాట వచ్చిందట, అయ్యో ఇట్టి దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి మమ్మల్ని ఎవడు వినిపిస్తాడు? మాకు సేవియర్ కావాలి, మాకు రక్షకుడు కావాలి, మమ్మల్ని విమోచించేవాడు కావాలి. దేవుని ఉగ్రతకి గురైపోయిన మా బతుకులను రక్షించడానికి మాకు రక్షకుడు ఉన్నాడా అని అడిగితే, ఆ కేకలకు భూమి మీద ఆన్సర్ వచ్చిందట. ఆ ఆన్సరే చెప్పండి, యేసుక్రీస్తు. అదే గుడ్ న్యూస్, అదే క్రిస్మస్. మీరు కొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్ మీరు చదవండి. క్రొత్త నిబంధన పరిచయం ఏమనిచ్చింది చెప్పండి? రక్షకుడు, సేవియర్ వస్తున్నాడు మీకు అని చెప్పింది. మత్తయి సువార్త 1:21 స్టేట్మెంటే డైరెక్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ యేసుక్రీస్తుని గురించి ఏమనిచ్చిందంటే సేవియర్ అని చెప్పింది బైబిల్. అంతే. ఎక్కడి నుంచి సేవియర్? ఓడిపోయేవారు నువ్వు. నీ చేయి పట్టుకోవడానికి, నేను బతికించడానికి, నేను నిలబెట్టడానికి, పతనం అయిపోయిన ఆ హృదయాన్ని తీసి నూతన హృదయాన్ని ఇవ్వడానికి నీ కొరకు దేవుడే దీనుడిగా ఈ భూమి మీద వచ్చాడు. ఎగిరి గెంతే మంది బైబిల్. మనం అది క్రిస్మస్. అందుకు నేను క్రిస్మస్ చేసుకోవాలి, అందుకు నేను ఆనందించాలి. ఈ వార్త పతనమైపోయిన ప్రతి ఒక్కరికి నేను చెప్పాలి, ఆయన నన్ను కాపాడడానికి వచ్చాడు. ఆ జోష్ ఎలా ఉంటుందో జస్ట్ ఈ సాంగ్ వినండి, వచ్చేద్దాం. ఒక్కసారి ఈ సాంగ్ వినండి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒకసారి వినండి. ఎఫెసీ పత్రిక త్వరగా 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. చూడాల్సిన వచనాలండి ఇక్కడ నుండి జాగ్రత్తగా. ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. రాసిన ఆయన చాలా చాలా పెద్ద మేధావి. ఆయన గూర్చి ఆయన బాగుగా ఎరిగి క్రీస్తుకు దగ్గరైపోయిన ఒక సువార్థికుడు, గొప్పోడు పౌలు గారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను నెరవేర్చుచు మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు మనం పాత్రులమై ఉంటిమి. బాగా వినండి. ప్రపంచమంతా దేనికి సిద్ధంగా ఉంది అని బైబిల్ చెప్తుంది చెప్పండి? స్వభావ సిద్ధముగా అందరూ
దైవోగ్రతకు పాత్రులమట. వెంటనే మనం వచ్చేసి అదేంటి బ్రదర్ మనం దేవుని పిల్లలం కదంటే, నో నో నో, దేవునికి మీరు ఎనిమీస్ అన్నాడు. దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాడు? శత్రువుల్లో ఉన్నామట. దేవుని దృష్టికి మనం ఉగ్రత పాత్రలమట. ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, ఒకసారి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, ఉగ్రత పిల్లలు అన్నాడు. మనం దేవుని పిల్లలం కాదు మరి. క్రీస్తు లేకపోతే మనం అందరం ఎవరు చెప్పండి? ఉగ్రతకు పాత్రులు. మన హృదయం పతనం గనక, మనం చేసే పనులన్నీ పతనమైపోయే గనక, మనం ఎటు చూసిన దౌర్భాగ్యమైన జీవితం గనక, స్వభావ సిద్ధంగా నువ్వేదో కప్పుకొని తిరుగుతున్నావు మంచోడని, నువ్వేదో కప్పుకొని తిరుగుతున్నావు ఏదో మతంలో బాబాగారని, దైవజనుడని, విశ్వాసని, స్త్రీ అని, పురుషుడని, వృద్ధుడని, బాలుడని, వీటన్ని ముసుగులు ఇలా తీస్తే అందరూ ఒక్కదానికి పనికొస్తారట. దేనికి? దేవుని చేత దెబ్బలు తిండాం తప్ప దేనికి మనం పనికిరామట. అందుకు పౌలు అంటున్నాడు, మీరు 2వ అధ్యాయం అంతా ఇంటికి అందరూ చదువుకోండి. దేనికి మనం పనికొస్తామంటే ప్రతి వాడు స్వభావ సిద్ధంగా పనిచేసే దేవుని ఉగ్రతకే పనికొస్తాడు. ఇప్పుడు బాగా 60-70 ఏళ్ళు మనిషి బతుకుతున్నాడంటే కారణం ఏంటో చెప్పనా? నీ ప్రాబ్లం ఏంటో నువ్వు తెలుసుకోరా అని దేవుడు టైం ఇచ్చాడన్నమాట. నీ ప్రాబ్లం ఏంటో నువ్వు తెలుసుకో. నీ ప్రాబ్లం నువ్వే, నీకు నువ్వే ప్రాబ్లం. నీ హృదయమే నీకు భయంకరమైన వ్యాధి. ఇంకొక మాట మర్చిపోకు, 60 ఏళ్ళ జీవితంలో నీకు నువ్వే ప్రాబ్లం అయితే 60 ఏళ్ళ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సింది కన్ను మూసిన వెంటనే నీకు రెడీగా ఉంది ఏంటి? ఉగ్రత, భయంకరమైన నరక శిక్ష. నేను చెప్తున్నా అండి, గొడవలు పెట్టుకుంటాం, తిరగబడతాం, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, అది ఇది అని ఏదో చెప్పుకు తిరుగుతాం భుజాలు రాసుకొని. కన్ను మూసామో అన్నిటికీ పులి స్టాప్ వచ్చేస్తుందట. ప్రతి ఒక్కడు దేనికి తగినోడు చెప్పండి? నరకానికి పాత్రుడట. నరకం అంటే విని 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 అలవాటు అయిపోయిందేమో. ఒక మాటలో చెప్పనా, వెళితే ఇంకెప్పుడు అక్కడి నుండి రామట. మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేస్తుంటారు, వద్దనే చేసేస్తారు. 20 దాటి కుదురుంటలేదని ఇంకా ముందు చేసేస్తున్నారు. చేసి పంపించేసేటప్పుడు సెంటిమెంట్ సీన్ ఉంటుంది మన భారతదేశంలో. బంగారం టై అని తినమ్మా, మేము లేవని తినడం మానే అనగానే అమ్మా అని ఎడుతుంది ఎవరు? ఈ పాప పి సుశీల తెగ ఏడు చేస్తుంటుంది. ఈ ఎఫెక్ట్స్ని మిస్ అయిపోయి ఇప్పుడు ఆ ఊరెళ్ళి ఊహించుకుంటుంది అనమాట. రేపు పొద్దు నుంచి మా అమ్మ కనపడదు, రేపు నుంచి మా నాన్న కనపడదు, రేపు నుంచి మా వదిన కనపడదు. అడి కనపడతాడు ఇంకెప్పుడు ఎవరు? వాళ్ళ ఆయన. ఈడు ఎలా ఉంటాడు? ఇవన్నీ ఊహించుకొని అలవాటు అయిపోయి అమ్మాయి ఆ తల్లిదండ్రులు విడిచి వెళ్తున్నప్పుడు చాలా ఫీల్ అయిపోతుంది. మదిలో ఉన్న మాట ఏంటి చెప్పినా, ఇక ఇక్కడి నుంచి నీకు వాళ్ళకి కలెక్షన్ ఉంటుంది కానీ కట్ అయిపోయిందని ఒప్పుకోవాలి. నువ్వు ఇక రేపు నుంచి నీ అడ్రస్ ఏంటి చెప్పు. పలానా అంటే కుదరదేక. నువ్వు అడ్రస్ ఏంటంటే ఆ ఊరి నీది కాదు, ఆ ఇల్లు నీది కాదు, ఆ తల్లిదండ్రుల కంటే ఇప్పుడు నీకు ఒకరు వచ్చారు. ఇవన్నీ ఊహించుకొని తెగ ఏడిపోతుంది. మరలా జీవించుకుని కలిసేయాలంటే పిల్ల పాప పుట్టాక అప్పుడు సెట్ అవుతారని. ఊరిడిచి ఊరు వెళ్ళడం ఇంకెప్పుడు రామంటే ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. హాస్టల్కి వెళ్ళంటే ఇప్పుడు బాగా తల్లిదండ్రులు పంచని పెరిగినాం, మనం పెరిగాం బాగా. నేను ఈ హాస్టల్లో వేసాను మాట వింటారంటారు. హాస్టల్కి వేసేసామనుకోండి ఎలా ఉంటుందండి? గజ్జి చెప్పండి, ఇంకా కురుపులు, శివుడు ముక్కు, ఆడి మాసిపోయిన వస్త్రాలు, ఇవన్నీ చూసేప్పుడు వాళ్ళ అమ్మకి అమ్మవుతుంది. అమ్మే అని ఎడితే ఇప్పుడు నైట్ ఉన్నావు నువ్వు సర్ఫెక్సలు పెట్టి ఉతికేదని, ఇక్కడ సర్ఫెక్సల్ లేదు, సోపు లేదు, నా బతికేటమ్మ ఎలా అయిపోయిందని ఆడు ఏడుస్తాడు. ప్లేస్ మారితేనే జీవితం ఎలా ఉందే? కొట్టరు, తిట్టరు, ఏమీ అనరు. అక్కడ తింటాం, అక్కడ తిరుగుతాం, తాగుతాం, అన్నీ అలానే ఉండి వ్యక్తులు కనబడకపోతే ఇలా అయిపోయావే. నరకం ఎలా ఉంటుంది చెప్పనా? నాన్నవారు కూడా నీకు కనబడరు. కనబడిన ఎవడ బాధ ఆడిది, ఎవడ బాధ ఆడిది, ఎవడ ఆతృత ఆడిది.
చెప్పలేవు, బతకలేవు, కూర్చోలేవు, నిలబడలేవు, ఉక్కిరి బిక్కిరి, ఏమైపోతుంది జీవితం, ఏమీ తెలియదు. మరి ఏంటి ఇంక దీని నుండి ఉపశమనం లేదంటే ఒకే ఒక్క మాట వినబడుతుంది, లేదు. ఇక నేను ఎక్కడేంటంటే నువ్వెక్కడే, ఎందుకు అని నువ్వు అడిగితే ఒకే ఒక్క మాట, నీ పతనమైపోయిన హృదయం చెప్పినట్టు నువ్వు నడిచావు, నీకందుకే శిక్ష. ఇదిగో ఈ నరకం, నీకు 60 ఏళ్ళ జీవితం ఇచ్చా, నీలోనే ప్రాబ్లం ఉంది చూసుకుంటూ నువ్వు వెళ్ళా, ఆ ప్రాబ్లం పెట్టుకుని ఎన్నో మంచి పనులు చేయాలనుకున్నావు, అవదని కూడా చెప్పా. నా ఉగ్రతే నీ మీద ఉందని నేను చెప్పా. నీకు ఎతకాల్సిన విధంగా ఎతకలా, నువ్వు ఎతకలేకపోతున్నావని, నువ్వు ఓడిపోయావని నా కొడుకునే నీకు దీనుడిగా నీ దగ్గరికి పంపించా, అయినా నువ్వు చూడలా. ఎన్ని క్రిస్మస్లు జరిగాయి నీ జీవితంలో, ఎన్ని క్రిస్మస్లు ఆయన వచ్చాడని మీకు చెప్పారు, ఎన్ని క్రిస్మస్లో మీరు విన్నారు. మీ పాపం నుంచి రక్షించడానికి వచ్చాడని ఎంతమంది చెప్పారు, ఆ ఉగ్రత నుంచి కాపాడడానికి వచ్చిన ఎంతమంది చెప్పారు. ఇన్ని విన్నావే, మరి నీకు శిక్ష ఇవ్వకపోతే ఏమేయాలని అడిగితే దేవునికి ఏం చెప్తావు? దిక్కు మొక్కు లేక నోరు ముసుకుని పడడం చేసిన స్థలం ఏంటి చెప్పండి? నరకం. అందుకే పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు లేకపోతే మన బతుకులు సిద్ధం చేయబడిపోయిన దేనికంటే ఉగ్రతకు పాత్రలం. అంతే, తిరుగులేని మాట ఇచ్చేసాడు ఆయన. మరొక మాట చూద్దాం, మత్తయి సువార్త. ఇలాంటి ఉగ్రతలో కొట్టుకుపోతున్న మనకి ఒక తీయటి వార్త. మత్తయి సువార్త ఇప్పుడు చదవండి, ఎంత రమ్యంగా ఉంటుందో. 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టి తన ప్రజలను తన పాపాల నుండి ఆయనే రక్షించును గనుక. పాపాలు ఎలా వస్తున్నాయి చెప్పండి? హృదయం కేర్ ఆఫ్ అడ్రస్, అది చెప్పినట్టు చేస్తున్నారు కనుక అది మారాలి, వారి పాపాలు పోవాలి అంటే దిక్కొకటే, ఆ హృదయం నూతన హృదయం అవ్వాలి, ఆ మనసు మారు మనసు అవ్వాలి. ఇది జరగకపోతే మనిషికి దిక్కు లేదు. మరి దీన్ని ఆపరేట్ చేసి బాగు చేసేది ఎవరంటే ఒకే ఒక్కరు, దేవుని కుమారుడు బాలుడుగా ఈ భూమి మీదకి రావాల్సిందే. ఇది సర్వ మానవాళికి శుభవార్త. కొట్టుకుపోతున్న మీకు చెయ్యందించడానికి వచ్చిన గొప్ప వార్త. దేవుడు తప్ప ఈ ప్రపంచాన్ని ఎవ్వరు కాపాడలేడన్న వార్త. ఇప్పుడు మీకు కరోనాకు మందు వచ్చిందంటే ఎంత ఆనందంగా ఉంటుందో, పాపానికి మందు వచ్చేసింది భూమి మీదకి. 2000 సంవత్సరాలు అయింది. ఆ మందే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. పాప అడుగుతాడట, మరి నేను ఏ విధముగా దేవుడిని మెప్పించలేకపోతే మరి నిన్ను మెప్పించేది ఎవరు అంటే బైబిల్లోనే రాయబడింది. మత్తయి సువార్త. అదే మత్తయి సువార్త ఎంత బాగున్నా చూడండి స్టేట్మెంట్లు. మత్తయి సువార్త 3వ అధ్యాయం ముగించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చిన వాడికి భాషలో చెప్పాలంటే, రే మనిషి అంటే ఇలా బతకాలరా, ఇలా బతికితే నేను ఆనందిస్తాను, ఇలా బతకాలనే మిమ్మల్ని పంపించాను, మీరు ఓడిపోయారు. మీరు ఎలా బతకాలితే నాకు ఆనందిస్తానంటే ఇలా బతికితే ఆనందిస్తాను. ఎలా? దేవుని కుమారుల్లా. ఇప్పుడు మనం బతకగలమంటే దేవుడు కుమారుడు వచ్చినా బతకలేం. మరి ఎలా అంటే మనం బ్రతకలేనిది, మనం చెయ్యలేనిది ఆయన బతికి మన ఖాతాలో ఆయన బతుకు నేసాడట. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? మనం బతకలేం గనక, మనం మంచి చేసి దేవుడిని మెప్పించలేం గనక, మనకు బదులుగా 33.5 సంవత్సరాలు బతికి ఆ బ్రతికిన నీతిని ఆయన బ్రతుకుని తెచ్చి అలా మెడ దగ్గర తెచ్చి ఒక ట్యాగ్ వేసాడట మన మెల్లో. ఏమని? నువ్వు నీతిమంతుడివి, జాయ్ అన్నాడట. మరి నా పాపాలు, మరి నా శిక్ష నేను చూసుకుంటా అన్నాడట. నీ దగ్గర నుంచి వచ్చిన పాపపు శిక్ష, ఆ శిక్షాస్మృతి నేను భరిస్తాను, నా నీతిని నువ్వు తీసుకున్నాడట. ఇది గుడ్ న్యూస్ కాకపోతే ఏ న్యూస్ చెప్పండి?
యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంటే ఆయన సిలువ ఎక్కడానికి మాత్రమే కాదు, సిలువ మీద మన పాపాలకు ఫుల్ స్టాప్ పెట్టడమే కాదు, ఆయన వచ్చింది నరకానికి నీకు, దేవుని ఉగ్రతకి నీకు మధ్యగా అడ్డుగా వచ్చి నిలబడిపోయి అన్నాడట, దేవా ఇదిగో ఈ మనిషి ఈ పాపి నిన్నెప్పుడూ మెప్పించలేడు కనుక నా నీతిని ఇతనికి తగిలించు. దేవుడు అన్నాడు, నా చిత్తం అదే గనక వీడికి క్షమిస్తున్నా, పోరా ఇక్కడి నుంచి అన్నాడట. అలా బతికి క్రైస్తవులు అయ్యాం. ఎంత ఉచితముగా మనం క్రైస్తవులు అయితే మనం ఏమంటాం చెప్పండి? ఏ సంఘానికి పోతున్నారు అని అడుగుతాం మనం. ఏం అర్థం అలా? ఆ భాష చూసారు ఎలా ఉందో? ఏ మినిస్ట్రీకి వెళ్తారు, ఏం చేస్తున్నారు, వాడెంత వీడెంత అంటున్నారు. అసలు మనం అందరం దేవుని ముందు ఎంత డైపర్ బ్యాచ్ అందరూ. అది ఇంకంతే, మర్చిపోకండి, అది గుర్తొచ్చారు మీకు చిన్నపిల్లలు చూసినట్టే. అందరం అదే. మరి ఇందులో నేను ఇది అన్నప్పుడు నన్ను ఎంత ఉచితముగా నన్ను కాపాడు నాకు ఇస్తే నాకెందుకు పొగరు, నాకెందుకు తలదిరుగుడు? నేనేం గొప్పవాడిని ఎదుటోని తగ్గించాలి, నేనేమున్నానని ఎదుటోని అనాలి చెప్పండి? ఏం లేదు, అందరూ ఒక్కటే. ఇది అర్థమైపోతే మాట బాగుంటుంది, ఇది అర్థమైతే పక్కోడిని ప్రేమించడం ఉంటుంది, ఇది అర్థమైతే మౌనం ఉంటుంది, ఇది అర్థమైతే క్రీస్తు తప్ప ఇంక నాకు ఏమీ వద్దనిపిస్తుంది. ఇదండి క్రిస్మస్ అంటే. మరొక మంచి మాట ఏంటో చెప్పనా? కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దేవుని ఉగ్రత నుంచి రక్షించే రక్షకుడు నాకు కావాలని అడగండి. ప్రతి క్రిస్మస్కి మీరు అడగాల్సింది ఏంటి చెప్పనా? దేవా నాకు రక్షకుడినివ్వు. మలినమైపోయిన నా జీవితం, పతనమైపోయిన నా హృదయం, నన్ను కాపాడే రక్షకుడు నాకు కావాలి. దేవా నాకు నూతన హృదయాన్ని ఇచ్చే రక్షకుడు నాకు కావాలి. మురుకైన గొడ్డల్లాంటి నా క్రియలను తీసి సత్క్రియ అంటే ఏంటో నేర్పించే రక్షకుడు నాకు కావాలి. నా హృదయంలో లోతైన గొయ్యలున్నాయి, నా హృదయంలో కనిపించని కామ వికారమైన చీకట్లున్నాయి, నా హృదయం పూర్తిగా పతనమైపోయింది. నాకు నూతన హృదయం, నూతన జీవితం, నూతన మనసిచ్చే నాకు ఒక రక్షకుడిని ఇవ్వ అంటే దేవుడు అన్నాడట, ఇచ్చేశాను. ఆయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరందరూ వినండి అన్నాడు. ఇంతే, ఇక ఇంతగా మించి సువార్త ఏముంది చెప్పండి? ఈయన మాట వినండి, ఈయన నమ్ముకోండి, ఆయనను మీరు రక్షకుడిగా అంగీకరించండి, ఆయన నీతి మీకు వర్తిస్తుంది. అంతే. ఇదండి శుభవార్తిక. ఎప్పుడైతే ఈ వార్త మనకు అర్థమైందో మన మనసుల్లో తీయటి భావజాలం ఏంటో చెప్పనా? ఆయన నా కొరకు జీవించాడు, ఆయన కొరకు ఆయన జీవించడానికి ఈ భూమి మీదకి రాలేదు. ఆ 33.5 సంవత్సరాలు ఎందుకు వచ్చాడంటే నన్ను కాపాడడానికి 33.5 సంవత్సరాలు వచ్చాడు. పొత్తుగుడ్డల్లో పశువుల పేడ దగ్గర ఎందుకు నిద్రపోయాడంటే ఇంతకన్నా కొంపు ఎక్కడుంది? నా హృదయంలో ఉంది. దాన్ని తీసేయడానికి నా కొరకు వచ్చాడు, రక్షకుడు వచ్చాడు. దేవదూతలకే సంతోషం వచ్చేసిందట ఆయన పుట్టుకను చూసి. మానవ ప్రపంచం మీకు అర్థమవుతుందో లేదని అక్కడి నుండి పరలోకం నుంచి ఇక్కడి వరకు సాంగ్స్ పాడుకుంటూ వచ్చేసేయట. ఇది సర్వోన్నతి స్థలముల్లో దేవునికి, ఉన్నతమైన దేవునికి మహిమ, సమాధానం, భూమి మీద మనుషులకు సమాధానం, దేవునికి మహిమ కలుగునుగాక. సువార్తలో, క్రిస్మస్లో మనకి ఏం కనబడాలి చెప్పిన? ప్రతి ఏడాది మనం కనబడవలసింది, రక్షకుడా నువ్వు మరలా పుట్టవేగా, ఇక నాకు పుట్టాల్సింది ఎక్కడంటే కుటిలమైన నా హృదయంలో నువ్వు పుట్టాలి. అంతే. ఇక నా హృదయం పగిలిపోయిన నా హృదయం, ఓడిపోయిన నా హృదయం, పాడైపోయిన నా హృదయం నువ్వు తప్ప ఇంకెవరో బాగు చేయలేరు. ఒక ఆర్తనాదన ఉంది చూడండి బైబిల్లో. చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక, త్వరగా రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుండి ఈ మాట ఇప్పుడు చదవండి, బాగా అర్థమవుతుంది. మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవలసి వచ్చును. అర్థమైందా మాట? మంచోడి కోసం ఎవడైనా చచ్చిపోతాడు. ఇప్పుడు అప్పుడప్పుడు భారీ డైలాగులు ఉంటాయి చూడండి. ఏమనంటే, బ్రదర్ నేను బతుకుండే ఎవడికి ఉపయోగం, నువ్వు బతికితే నలుగురికి ఉపయోగపడతావు. అందుకే సినిమా డైలాగ్, ఈ గుండె చెప్పండి
బతకాలి బ్రదరు. ఇగుండి బతకలేవాడు, నేను పోయినా పర్లేదు. మంచోడి కోసమట ఇంకోటి చచ్చిపోతాడట. చెడ్డోడి కోసం ఎవడు చచ్చిపోవడం పెట్టి, చెడ్డోడికి మనం ఏదో మంచోడు అనుకుని ఏమనుకుంటాం చెప్పండి, ఆడే చచ్చిపోవాలనుకుంటాం మనం. కానీ ప్రభు ప్రేమ ఎలా కనబడుతుందో చూడండి. మంచివారి కొరకు కాదంట ఆయన వస్తా. మంచివారు ఎవరు ఈ ప్రపంచంలో లేరు కనుక అందరినీ మంచివారిని చేయడానికి, అందరినీ నీతిమంతులు చేయడానికి ఆయన చెడ్డగా ముద్ర వేయించుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడట. ఇదేనండి క్రిస్మస్. ఏమని చెబుతున్నాడు చూడండి, చూద్దాం. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవడానికి తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను, ఉగ్రతను చూపించిన దేవుడే అదర్ సైడ్ మనకు కనిపించేది ఏంటో చెప్పనా, ఆయన ప్రేమను మనకు కనబడుతున్నాడు. ఎట్లా? మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. ఉగ్రత చూపించేది ఆయనే, ప్రేమను చూపి రక్షించేది ఆయనే. ఇందులో దేవుని ప్రేమ కనబడ్డది, దేవుని నీతి కనబడ్డది. శిక్ష జరిగింది, రక్షణ వచ్చింది. భయంకరమైన నరక పాత్ర తప్పింపబడడానికి ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఎవరికి ఈయన రక్షకుడు అంటే, ఎవరైతే ఆయన రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఈయన రక్షకుడు. నాకు అవసరం లేదన్న వాడికి ఆయన రక్షకుడు కాడు. ఆయన రెడీ. ఇక రావాల్సింది ఎవరు? నువ్వు, నేను. క్రిస్మస్ ఇంకా ఏమి నేర్పిస్తుందో కిందికి చూద్దాం. ఉగ్రత నుండి రక్షింపబడుతుము, ఏలయనగా శత్రువులమై ఉండగా దేవునికి పిల్లలం కదట. సౌండ్ మారిపోయిన చోట మనం ఎవరు? దేవునికి శత్రువులు. దేవునికి ఎనిమీస్ అయితే ఎవడండి బతికేది చెప్పండి? దేవుడికి శత్రువు అయితే ఎవడు బతికి బట్ట కట్టేది? దేవుడికి శత్రువు అయితే అందరికీ శిక్ష ఏంటి చెప్పండి? కరెక్ట్ పనిష్మెంట్ ఏంటి చెప్పండి? నరకమే. దీనికన్నా పెద్ద పనిష్మెంట్ ఏమీ లేదు. ఉరేసినా తక్కువే, సిలువేసినా తక్కువే, ఏం చేసినా తక్కువే. మనిషికి భారీ శిక్ష దేవుడికి లెవెల్కి సరిపోయేది, మన పాపాలకు సరిపోయి తూగేది ఏంటి చెప్పండి? నరకమే. అదే కరెక్ట్. ప్రకటన గ్రంథం ముగిస్తూ ఎందుకన్నాడు ఆయన? ప్రతి వానికి క్రియ వాని క్రియ చొప్పున తీర్పు తీరుస్తారని. తీర్పుతో ఎందుకు హెచ్చరిక గ్రంథాన్ని ముగించాడంటే, ఇంత చదివితే బైబిల్లో నీకు కనిపించేది దేవుడు కనిపిస్తాడు. పతనమైపోయిన నీకు నువ్వు కనబడతావు. ఎప్పుడైతే నువ్వు పతనమైపోయావని నీకు అర్థమైందో, నా హృదయం ఘోరమైందని నీకు అర్థమైందో, ఇక నన్ను నేను రక్షించుకోలేనని నీకు అర్థమైందో, నా మంచి పనులు కూడా దేవుని దృష్టికి మురుకు గుడ్డలని నీకు ఎప్పుడైతే అర్థమైందో, మరి దేవుణ్ణి మెప్పించి నాకు ఈ శిక్షణ తప్పించేది ఎవరున్నారంటే ఒకే ఒక్క మాట పదే చెప్తున్నాను, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు. అంతే. ఆయన వచ్చి ఆయన బతికాడట. ఒక మాట చెప్తాను. పస్కా ఉందిగా, గుడ్డు మొఖాలు కొన్ని ఏం చేస్తున్నా పస్కాకి క్రిస్మస్కి కంపారిజన్ ఇచ్చి క్రిస్మస్ చేయమనుందా అని అడుగుతున్నారు. మరి పస్కా చేస్తావా? అస్సలు కంపారిజన్ రాదు, ఏమీ రాదు. ఏమొచ్చంటే ఎదుటి అన్నం వచ్చి అంతే. అది కాదు విధానం. పస్కాలో మరిసిపోయిన ఆన్సర్ ఏంటో చెప్పనా? ఐగుప్తీలే కాదు చనిపోయేది, ఇశ్రాయేలు కూడా చచ్చిపోవాలి. మీకు అర్థమవుతుందా? మరణదూత వచ్చినప్పుడు వీళ్ళ పుణ్యాత్ములు, వీరు పాపాత్ములు, ఐగుప్తీలందరూ పాపాత్ములు, ఇశ్రాయేలు అందరూ పుణ్యాత్ములని బతికారు అనుకోకండి. వీళ్ళు చావాలి, వాళ్ళు చావాలి. మరి వీళ్ళెందుకు బతికారంటే రక్తం అడ్డొచ్చింది అంతే. గొర్రెపిల్ల రక్తం అడ్డొచ్చింది కనుక బతికారు. లేకపోతే రక్తం లేని ఇల్లు, రక్తం లేని ద్వారబంధం, రక్తం పోయబడిన గృహం ఏమవుద్ది చెప్పండి? ఐగుప్తులతో పాటు కలిపి చచ్చిపోతారు. మనుషులందరూ చచ్చిపోతారు. పస్కా మనకు నేర్పుతుంది ఏంటంటే, రక్తం లేకపోతే ఇశ్రాయేలు ఏర్పరచబడిన చేస్తారు. క్రీస్తు రక్తాన్ని మన హృదయం మీద, మన జీవితం మీద అప్లై చేసుకోకపోతే చెప్పండి,
లోకంతో పాటు మనం కూడా చస్తాం. అప్పుడు అంటున్నాడు పౌలు గారు ఏమని, ఏలయనగా మేము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుదుము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. లేకపోతే దేవుడికి మనకి ఎప్పుడు ఉండేదండి చెప్పండి? గొడవ, వైర్యం. ఆదాముని ఎలా అయితే పో అన్నాడు తోట నుంచి, మనల్ని అందరినీ పో అంటే ఇప్పుడు తోట నుంచి కదా పోయేది, ఎక్కడికి చెప్పండి? నరకానికి. ఇంకా తోటలకి ఇట్లా ఏమి లేవు, ఇక అందరూ పోయేది ఎక్కడ? నరకానికి పో అన్నాడు. 60 ఏళ్ళ టైం ఇచ్చి, 70 ఏళ్ళ టైం ఇచ్చి, ఎప్పటికే 30, 40, 50 సంవత్సరాల దగ్గరకు వచ్చినా నీ లోపం ఏంటో నీకు కనబట్టలేదంటే నువ్వేం చేయకూడదు చెప్పండి? నువ్వు క్రిస్మస్ చేయకూడదు అసలు. ఎందుకు? నీ లోపం నువ్వని తెలిసినప్పుడు వెంటనే నువ్వు వచ్చి చేయాల్సింది సేవియర్ వచ్చాడు అన్న న్యూస్ నీకు ఎప్పుడు అర్థమైందో ఆ మాటకి అర్థం క్రిస్మస్ అంటే ఆరాధన. ఆయన ఆరాధించడమే క్రిస్మస్. ఎవరు క్రిస్మస్కి అర్హులు? నా లోపాన్ని నేను చూసుకున్నప్పుడు నేను క్రిస్మస్కి అర్హత అన్నమాట, ఆరాధనకి. మరొక మాట చూద్దాం త్వరగానే, వెళ్ళిపోతుంది కానీ. ఆకలేస్తుందా? బాగా ఆకలేని ఆరోగ్యానికి మంచిది. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 18 వచ్చి, నా యందు అనగా మానవులైన మా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది మంచిగానే ఉండాలని, మంచి పనులే చేయాలని కోరిక నాకుంది, కానీ దాన్ని చేయలేకపోతున్నాను. ఎందుకో చెప్పనా? నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే నేను చేస్తున్నాను. నేను కోరని దానినే చేసిన ఎడల దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకనూ నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందిస్తున్నాను, కానీ వేరొక నియమం నా అవయములున్న పాప నియమమును నన్ను చెరబట్టి లోబరుచుకొనుచున్నది. అదే హృదయం, అదే ఓడిపోయిన బతుకు. దేవుని మాటలు విన్నంతసేపు ఎలా ఉంటుందట? ధర్మశాస్త్రం విన్నంతసేపు, చదివినంతసేపు ఎలా ఉంటుందట? ఆనందంగా జీవితం తెప్పరెళ్ళినట్టు ఉంటుందట. ఇంటికి వెళ్ళినట్టు ఎలా ఉంటుందట? ఆంజీ ఇంకెందుకు లేట్ అంటుందట. ఏంటి బిగ్ బాస్? ఇంకేమన్నా చెప్పండి. బాసు ఇంకా చాలా ఉన్నాయని చెప్తుందట మనకి. అంజయ్ నవ్వేసుకో, తిరిగే, మాట్లాడేసుకో, ఇప్పటివరకు వాక్యం వినొచ్చా, బూతులు మాట్లాడుకొని చెప్పు, మాట్లాడుకో, ఇంకా చెప్తుంది మనకి. అది ఇప్పుడుగా వాక్యం వినొచ్చారని అప్పుడు ఎప్పుడో మనసు అంటదట, మళ్ళీ అదే మనసు అంటదట, తండ్రల్లే అంటదట. ఈ దోబూచిలాట మధ్య నేను బతుకుతున్నాను. అయ్యో, ఈ ద్వంద్వ స్వభావంలో, ఈ పరిస్థితిలో, ఈ అంతరంగ పురుషుని బట్టి ఆనందంగా ఉంటున్నాను, నా హృదయాన్ని బట్టి ఓడిపోతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత దౌర్భాగ్యం అయిపోయానే. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడిడిపించును, నన్ను ఎవడు కాపాడతాడు? నేనంటే పౌలు ఒక్కడే కాదు, మానవులందరి కోసది. మమ్మల్ని ఎవడ కాపాడుతాడు ఈ పాప నుంచి? మేము చెయ్యాలని అనుకోవట్లేదు, కానీ చేస్తున్నాం. నేను చెప్తున్నా, నేరాలు ఎవరు కావాలని చేయరు, చేయిస్తుంది. ఎవరు చెప్పు? మీ ఫ్రెండ్ ఎవరు? లోనందు టెస్ట్ వేసుకుని కూర్చొని చెబుతుంది. అప్పుడు అంటదట, నువ్వెట్లా ఇలా చేసావు అని. ఎప్పుడు? అంత అయిపోయాక అప్పుడు చెప్తుందట. అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఇలాంటి అహంతో కొట్టుకొని అయోమయ పరిస్థితుల్లో ఎలా అయిపోయాను నేనే, నా పరిస్థితి ఏంటి, నాకే అసహ్యంగా ఉంది, నన్ను ఎవరో కాపాడలేడంటే అప్పుడు దేవుడు ఒక ఆన్సర్ ఇచ్చాడట ఈ మానవుడికి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను అన్నాడు. ఎందుకు? ఆయన వచ్చి నన్ను ఈ దౌర్భాగ్యపు స్థితి నుంచి కాపాడాడు కనుక, దేవా థ్యాంక్ యూ, కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తున్నాను. దానికే మన భాషలో వచ్చిన పదం ఒకవేళ అనుకుంటే, అర్థం చేసుకుంటే, మనందరికీ
హ్యాపీ క్రిస్మస్ అన్నమాట. ఎందుకు హ్యాపీ అయింది చెప్పండి? ఓడిపోయి నన్ను బతికించాడు, పతనం అయిపోయిన హృదయాన్ని తీసి నూతన హృదయాన్ని ఇచ్చాడు, పాడైపోయిన మనసుకి మారు మనసునిచ్చాడు, మారు మనసుకు పర్యాయపడ్డ మరో మనసునిచ్చాడు, నవీన స్వభావం ఇచ్చాడు. ఇన్నిచ్చి నన్ను కాపాడు. అందుకు దేవునికి నేను చెబుతున్నాను, నా ప్రాబ్లం ఏంటో నాకు తెలియజేస్తావు, 60 ఏళ్ళ జీవితం ఇచ్చావు, ఇప్పుడు నాకు అర్థమైంది నీ కుమారుని ఇందుకే పంపావని. అందుకు దేవానికి చెబుతున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలోను నేను దైవక నియమమునకును శరీర విషయంలో పాప నియమానికి దాసునైనాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. గేట్లు ఎత్తాడట, ఇంకంతే. జెండా ఎత్తాడట, మనకి ఏమీ లేదు, తీసాడట. ఇక నీకు నూతన హృదయం, నీ పాపాల చిట్ట ఆ సిలువ కేసు కొట్టేశాను, ఇక మరలా చేయకండి. ఇక ఏ నేరారోపణ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదంటే, లైసెన్స్ వచ్చింది కదని ఎడం పక్క వెళ్ళాల్సి నువ్వు కుడి పక్క వెళ్ళమని కాదు, అది లైసెన్స్ కాదు. ఫ్రీడమ్ అంటే ఏంటి? సిగరెట్లు కాల్చమని కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోమని. అంతే, అందరికీ అర్థమైపోతారు. స్వతంత్రం వచ్చింది, లైసెన్స్ కాదు. నీకు ఏ ప్రాబ్లం లేదు, ఇక ధీమాగుండు, పాపము చెయ్యలేవు. ఎందుకంటే నీ మనసుని నేను మార్చేశాను. ఇప్పుడు ఒప్పుకుంది. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రికలో ఒక మాట అన్నాడు, మన పాపములను దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు గనక క్షమిస్తాడట. ఏమని ఒప్పుకోవాలి నేనంటే, ఇలా ఒప్పుకోండి. ఏమనంటే, ప్రభువా నా హృదయం ఘోరాతి ఘోరమైందని ఒప్పుకోండి. కనిపించని భయంకరమైన లోతులు ఒప్పుకుంటున్నానని ఒప్పుకోండి. కామపు కోరికలు, మదమెక్కిన మనస్సు నా హృదయం పెనవేసుకుందని ఒప్పుకోండి. మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినడట. ఏం చేస్తాడు? క్షమిస్తాడట. అలా కాకుండా కయ్యేను ఏంట్రా ఇది చేసావంటే ఆడేమన్నాడట, నేనేం చేశాను అన్నాడట, నాకే సంబంధం లేదు అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడట, నీకు ఏసేయాలరా ముద్ర అన్నాడట. పోయాడా? సహవాసం తెగిపోయింది, పోయాడు. దేవుడు ఏం కోరుతున్నాడు చూడండి, మన పాపాలు మనం ఒప్పుకోవాలి. కయ్యేన్లా నేను ఏం చేసిన అడగకూడదట, ఆదాములా దాక్కునే ప్రయత్నం కూడా చేయకూడదట. ఇలా చేసి ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో అప్పుడు క్రీస్తు మన హృదయానికి, చెప్పండి, హృదయంలో ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చాడట. అందుకే యేసుక్రీస్తు వారు మన జీవితానికి సరి అయిన రక్షకుడు. ఈ యజ్ఞయాగం ఈయన తప్ప ఇంకెవరు చేయగలరు చెప్పండి? చీకట్లో చేసిన పనులన్నీ క్రిస్మస్ వెలుగుల్లో ప్రతి ఏడాది నువ్వేం చేయాలి? కడిగేసుకో. నువ్వు ఇప్పటివరకు ఏమైనా చేసావేమో, కడిగే రక్షకుడి దగ్గర రా. ఆయన వెలుగులో బాహట్టంగా ప్రతిదీ కనబడతాయి. ఒప్పేసుకోండి ఆయన దగ్గర. నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళు, పాదాల మీద పడుపు. దేవా, ఇదిగో నా హృదయానికి నేను లొంగిపోయాను. దేవుడు నిజముగా క్షమించేస్తాడట. కయ్యేన్ల డొంక దగ్గర స్వభావం చెప్పిన, ఆదాములా పక్కవరి మీద గంటేసే ప్రయత్నం చేసిన, నువ్వు మంచి అనుకోవడానికి ఎదుటోడి చెడ్డ చేసిన, దేవుని ఉగ్రతకి మరింత భయంకరమైన పాత్రలు అవుతామట. ఉన్న జరిపోలేదని ఇంకేం చేస్తాం మనం? ఇలా చేస్తే ఇంకా పెంచుకుంటామట. అలా చెయ్యొద్దు అన్నట్టు. ఇప్పుడు ఆమె ఒక కుమారుని కందగనక, తన ప్రజలు పాపాత్ములు గనక వారందరిని కాపాడడానికి ఆయనకి యేసు అని పేరు పెట్టారట. ఎక్కడి నుంచి కాపాడుతాడని మత్తయిని అడిగితే, తన ప్రజలను వారు పాపాల నుంచి కాపాడుతాడట. ఒప్పుకోండి. ప్రతి క్రిస్మస్లో ఒప్పుకోండి. అంతకుమించిన బహుమానాలు ఆయన దగ్గరికి ఏమీ వద్దు. ఆయనే మనకు బహుమానం, ఆయనే మన కొరకు వచ్చాడు. ఇంతకు మించిన ఉల్లాసం, ఉత్సాహం ఇంకేం లేదు. క్రిస్మస్ అంటే కల్చర్ కాదు, వినబడుతున్నాయిగా, అది కాదు. క్రిస్మస్ అంటే అర్థవంతమైన ఆరాధన. ఈ అర్థవంతమైన ఆరాధన ఎవరైతే చేస్తారో వారి నిజమైన ఆరాధకులు. ఎంత చెప్పినా మన హృదయం ఏమంటే చెప్పినా, ఏడిసేవలే నీకు పని లేదు,
మాకు పని లేదనుకుంటారు. ఉంటాయి హృదయాలు, అంటే పైకి అనవు కానీ అంటాయి అన్నమాట. ఒకవేళ మీరు అలానే ఉంటే నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఎవడో చెప్పండి బాగు చేయండి. అందరం బాగా బతికామనుకోండి, కరోనా ఇప్పుడు సెకండ్ ఎఫ్ ఏదో వస్తుందట. ఈసారి తుమ్ములు అది ఇంకా అలాగే ఉండదు, ఇక పిండేయడమేనట. పైగా ఆర్డర్స్ ఫస్ట్లో మా అందరం తప్పించుకున్నాం. నెక్స్ట్ వచ్చిందనుకోండి, ఇంకెవరు కనపడమే, ఊరు వెళ్ళినట్టే, అలా వెళ్ళినట్టే. కాస్త బాగా బతికితే అక్కడ కలుసుకుంటాం. ఎక్కడ? పరదేశంలో. వచ్చేవారెందరూ, బతికేవారెందరూ, కళ్ళ ముందు ఇన్ని ప్రమాదాలు, ఆయుష్ తరిగిపోతుంది. బతికేయండి, రక్షకుడు మరలా పుట్టడో, పుట్టిన ఆయన్ని మీ గుండెల్లో పెట్టుకొని మారిపోండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, అందరికీ ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి. మీ గ్రంథాన్ని మేము చదువుతున్నప్పుడు తండ్రి మా బతుకులు బాహటంగా మాకు కనబడుతున్నాయి. ఏ మంచి పనులు చేసినా, ఏ క్రియలు చేసినా తండ్రి అవన్నీ మురికి గుట్టలు. మీ కుమారుని యందు ఉచితముగా మేము రక్షింపబడి, అప్పుడు తండ్రి మేము చేసే పనులకు తండ్రి అర్థాలు ఉన్నాయి. మీ కుమారుని యందు సారూప్యతతో సత్క్రియకు తండ్రి సరైన అర్థాలు దొరుకుతాయి. ఆయన కృపచేత మనం రక్షించారు. ఇందులో మాకు ప్రేమ కనబడుతుంది తండ్రి. మీ పిల్లలు అనుకోవడానికి మాకు అర్హత లేదు, కానీ అలాంటి వారిని తండ్రి మీ ప్రేమకు బానిసలుగా మమ్మల్ని మార్చేశారు. మరలా తండ్రి మీ కుమారుణ్ణి బాధ పెట్టక, మీ చిత్తానికి తండ్రి ఎదురు తిరగక, ఉగ్రత పిల్లలు అనే ముద్ర మేము మరలా వేసుకోనక తండ్రి, క్రీస్తునందు ఉన్న మాకు మరలా ఇక ఏ శిక్ష విధి మేము తెచ్చుకొనక తండ్రి, ఆ త్యాగానికి తగిన పిల్లలుగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విధాలుగా మేము బలహీనం తండ్రి, మమ్మల్ని లేవనెత్తండి. నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్న మేము తండ్రి మంచి ఉద్దేశాలతో మమ్మల్ని నడిపించండి. భయంకరమైన వ్యాధి నుంచి మమ్మల్ని రక్షించి ఇంకనూ సజీవుల లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకు తండ్రి, ఏ విధముగా మేము చూసినా కృతజ్ఞత స్తుతులు తండ్రి చెల్లించినా అది తక్కువే తండ్రి. ఇంతగా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. నా ముందు మాట్లాడిన అన్నయ్యని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని బలపరచండి. నా తోటి దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో వారిని దీవించండి, భద్రపరచండి. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. మమ్మల్ని నిందిస్తున్న వారిని దీవించండి, వారిని బలపరచండి. ఓర్చుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ తండ్రి వారి లోపాలు ఎదుర్కొని తండ్రి రక్షణ విలువెరుగున మేము ఎవరిని తృణీకరించగా మీ ప్రేమలో బ్రతికే భాగ్యాన్ని ఇస్తారని కోరుతూ ఈ క్రిస్మస్ కాంతులు తండ్రి మరొక్కసారి మా హృదయాల మీద కుమ్మరించినందుకు మీకే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.